ఓకే గైస్, ఫైన్. సో ఐ థింక్ సో అందరూ వచ్చేసినట్టున్నారు. సో గైస్, లాస్ట్ క్లాస్లో మనమైతే డెవాప్స్ ఒక డెమో చూసామండి. సో అది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవాళ క్లాస్లో ఏంటి అంటే, నిన్న క్లాస్లో మనం చూసుకున్నట్లయితే డెవాప్స్లో మనకి ఫస్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ మనం ఆర్కిటెక్చర్స్ అనే ఒక రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడామన్నమాట. సో ఒకసారి దాని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, నిన్న మీకు చూపించిన దాంట్లో ఫస్ట్ మనకుండే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే, క్లౌడ్ ఆర్కిటెక్చర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, సర్వర్స్ ఎలా బిల్డ్ చేయాలి, నెట్వర్కింగ్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేయాలని కంప్లీట్గా మనకి ఐడియా ఉండాలన్నమాట. సో అందులో భాగంగా ఏంటి అంటే, ఇవాళ మీకు ఆర్కిటెక్చర్స్ అనే కాన్సెప్ట్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ మీ గో అండ్ క్రియేట్ ద పెయిన్ ఫర్ యూ. సో గైస్, ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఎవరన్నా ఆర్కిటెక్చర్స్ గురించి విన్నారా? లైక్ 1 tier ఆర్కిటెక్చర్, 2 tier, 3 tier అని చెప్పేసి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉందని మీరు మాట్లాడచ్చు ఒకవేళ ఇఫ్ యు నో ద ఆన్సర్. సో ఎప్పుడైనా విన్నారా మీరు ఆర్కిటెక్చర్స్ గురించి? ఓకే, ఫైన్. సో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే, ఐటీలో ఉన్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. ఒకవేళ ఎవరైతే లైక్ ఐటీలో లేరో, మీరు ఎప్పుడైతే ఐటీకి కొత్తగా ఉన్నారో, సో అప్పుడు మీకు ఇవంతా తెలియదు అనమాట. సో ఇప్పుడు ఇవాళ సెషన్ ఏంటి అంటే, కంప్లీట్ గా మీకు అసలు ఒక అప్లికేషన్ అనేది ఆర్కిటెక్చర్ లెవెల్లో ఎలా వర్క్ అవుతుంది ఏంటో మీకు క్లియర్ గా చూపిస్తా. ఎండ్ ఆఫ్ ద సెక్షన్ కి మీకు ఏవైతే నేను థియరిటికల్ గా చూపించానో అదే ఇక్కడ మీకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను అనమాట. జస్ట్ లిసన్ టు ద క్లాస్. క్లాస్ అలా అయితే మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. సో లెట్స్ గో అండ్ బ్రేక్ ద సెషన్. సో ఇవాళ సెషన్లో నేను ఏంటి అంటే, ఆర్కిటెక్చర్స్ అంటే ఏంటి, ఇవి ఎలా వర్క్ అవుతాయి వాటి గురించి మాట్లాడతాను. సో లెట్ మీ గో హియర్ అండ్ రైట్ డే టు. అండ్ ఎండ్ ఆఫ్ ద క్లాస్ కి మీకు ఈ నోట్స్ అయితే ఇస్తాను అనమాట. సో డోంట్ వరీ అబౌట్ ద నోట్స్. సో జస్ట్ మీరు సెషన్ మీద ఫోకస్ పెట్టండి. ఓకే. సో ఇవాళ మన సెషన్ ఏంటి అంటే, మనకి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్స్, ఇది మన సెషన్ అనమాట ఇవాళ. ఇందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, దీన్ని ఎందుకు వాడాను, ఇనిషియల్ గా ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, దీని యొక్క బ్లూ ప్రింట్ అనుకోవచ్చు అనమాట. బ్లూ ప్రింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనమే ఉన్నాం, మనం ఒక హౌస్ ని కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి, దానికి ఖచ్చితంగా ఒక బ్లూ ప్రింట్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎట్లా అయితే హౌస్ కన్స్ట్రక్షన్ కి ఇక్కడ హాల్ ఉండాలి, ఇక్కడ లివింగ్ రూమ్ ఉండాలి, ఓకే, ఇక్కడ బెడ్రూమ్ ఉండాలి అని చెప్పేసి ఎట్లయితే మనకు డిజైన్ చేస్తామో, ఇట్లానే ఒక అప్లికేషన్ ని మనం క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏ సర్వర్లో ఏ వర్క్ జరగాలని చెప్పేసి మనం డిజైన్ చేస్తాం అనమాట. దాన్ని మనం సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అంటాం. సో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అంటే మీనింగ్ ఏంటి అంటే, బ్లూ ప్రింట్ ఆఫ్ అవర్ అప్లికేషన్. బ్లూ ప్రింట్ ఆఫ్ అవర్ అప్లికేషన్ అంటే, ఒక అప్లికేషన్ అనేది ఎలా వర్క్ అవుతుందో చెప్పే దానినే మనం సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అని పిలవచ్చు అనమాట. సో ఇందులో మనకి మేజర్ గా 3 టైప్స్ ఉంటాయి. సో ఇఫ్ ఐ గో టు టైప్స్ హియర్, టైప్స్ లో మీకు ఇక్కడ 1 tier ఆర్కిటెక్చర్, దీన్ని కొంతమంది టైర్ అని కూడా పిలుస్తారు అనమాట. 1 tier ఆర్కిటెక్చర్, ఇక్కడ నేను హైపన్ పెడుతున్నా. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి 2 tier ఆర్కిటెక్చర్ అనమాట. సో ఇట్ ఈస్ 2 tier ఆర్కిటెక్చర్. థర్డ్ వన్ వచ్చేసరికి ఇట్ విల్ బి 3 tier ఆర్కిటెక్చర్. అండ్ ఫైనల్ గా మనకి N-tier ఆర్కిటెక్చర్. సో ఇవి మనకున్న ఆర్కిటెక్చర్స్ అనమాట. ఒకసారి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్స్ అంటే ఏంటి అంటే, మన అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుందో చెప్పే ఒక బ్లూ ప్రింట్ మోడల్ అనుకోవచ్చు అనమాట. ఇందులో మనకి మేజర్గా 4 ఆర్కిటెక్చర్లు మాత్రమే ఉంటాయి: 1 tier, 2 tier, 3 tier అండ్ N-tier. ఓకే. అయితే ఇప్పుడు మీరు 1 tier తీసుకున్నా, 2 tier తీసుకున్నా, 3 tier తీసుకున్నా, ఆర్ N-tier తీసుకున్నా, మీకు కామన్ గా 3 సర్వర్లు ఉంటాయి. గుర్తుంచుకోండి గైస్, ఇక్కడ నేను టియర్ అని పిలిచిన ఆర్ లేయర్ అని పిలిచిన దాని మీనింగ్ సర్వర్ అనమాట. సో చాలా మందికి సర్వర్స్ అంటే పేరు వినే ఉంటారు, ఇదేంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సర్వర్ అంటే మీనింగ్ ఏంటి, విచ్ సర్వ్స్ సర్వీసెస్ టు ద యూజర్. అంటే యూజర్ కి సర్వీసులు అందజేసే దాన్ని మనం సర్వర్ అని పిలుస్తాం అనమాట. ఇక్కడ రాసిన దాని డెఫినేషన్ సర్వర్. సర్వర్ అంటే సర్వ్స్ సర్వీసెస్ టు ఎండ్ యూజర్. అంటే ఎండ్ యూజర్ కి సర్వీసులు అందజేసే దాన్ని మనం సర్వర్ అని పిలుస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ప్రాక్టికల్ గా ఒకటి చూపించాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను పేటిఎం అనే అప్లికేషన్లో మూవీ టికెట్స్ బుక్ చేద్దాం అనుకుంటున్నాను. పేటిఎం మూవీస్ అని కొట్టండి. ఇదిగోండి, మనకి పేటిఎంలో మూవీస్ ని బుక్ చేసుకునే ఛాన్స్ ఉంది.
అదేవిధంగా యూజర్ టూ ఏం చేస్తాడంటే పేటిఎంలో ట్రైన్ అనే ఒక టికెట్ బుక్ చేద్దాం అనుకున్నాను, లైక్ ట్రైన్ టికెట్స్ ని. సో ఇక్కడ కూడా ఏంటి, సర్వీస్, ట్రైన్ సర్వీస్ అందజేస్తుంది అనమాట. అదే విధంగా అదే పేటిఎం నాకు ఇక్కడ రీఛార్జ్ సర్వీస్ కావాలంటున్నా, రీఛార్జ్. సో ఇప్పుడు మనకు పేటిఎం అనే ఒక సర్వరు పేటిఎం రీఛార్జ్ అనే ఒక సర్వీస్ ను కూడా అందజేస్తుంది. సో దీన్నే మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సర్వర్ కింద కన్సిడర్ చేయొచ్చు. సర్వర్ అంటే యూజర్ కి సర్వీస్ లో అందజేసే దాన్ని మనం సర్వర్ అంటాం. ఇక్కడ మన క్లాస్లో ఇవాళ నేను సర్వర్ అని పిలిచిన, లేయర్ అని పిలిచిన, టీర్ అని పిలిచిన మూడు ఒకటే. ఇందాక మనం చెప్పిన విధంగా మనకున్న నాలుగు ఆర్కిటెక్చర్స్ లో 1 టియర్, 2 టియర్, 3 టియర్, ఎన్టీఆర్ లో అన్నిట్లో మనకి మూడు సర్వర్లు కావాలన్నమాట. అవి ఏంటి అంటే వెబ్ సర్వర్, యాప్ సర్వర్, ఇంకో డివి సర్వర్. మీరు ఏ ఆర్కిటెక్చర్ అయినా తీసుకోండి, ఇట్ మైట్ బి 1 టియర్, మీరు తీసుకునేది 1 టియర్ ఆర్కిటెక్చర్ అయినా, ఆర్ మీరు తీసుకునేది 2 టియర్ అయినా, ఆర్ 3 టియర్ అయినా, ఈవెన్ ఎన్టీఆర్ అయినా, మీరు ఎటువంటి ఆర్కిటెక్చర్ తీసుకున్నా కానీ ప్రతి ఒక్క ఆర్కిటెక్చర్లో మీకు వెబ్ సర్వర్, యాప్ సర్వర్, డిబి సర్వర్ ఇవన్నీ కామన్గా అనమాట. ఓకే. సో ఈ వెబ్ సర్వర్కి ఉన్న ఇంకొక నేమ్ ఏంటి అంటే దీన్నే మనం ప్రెజెంటేషన్ లేయర్ అనవచ్చు. ప్రెజెంటేషన్ లేయర్. యాప్ సర్వర్కి ఉన్న ఇంకొక పేరు ఏంటి అంటే దీన్ని మనం బిజినెస్ లేయర్ అనవచ్చు, ఆర్ దీన్ని మనం లాజిక్ లేయర్ అని పిలవచ్చు అనమాట. అండ్ దీన్ని డేటాబేస్ సర్వర్ని మనం ఎలా పిలవచ్చు అంటే డేటా లేయర్ అని పేరుతో పిలవచ్చు. సో సో వెబ్ సర్వర్ని ప్రెజెంటేషన్ లేయర్ అని పిలుస్తాం, యాప్ సర్వర్ని బిజినెస్ లేదా లాజిక్ లేయర్ అని పిలుస్తాం, అదేవిధంగా డేటాబేస్ సర్వర్ని డేటా లేయర్ అనే పేరుతో పిలుస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ మూడు సర్వర్లు మనకి అన్ని ఆర్కిటెక్చర్స్కి కామన్గా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఇందులో సర్వర్స్ ఎన్ని ఉన్నాయి, క్లియర్ అండి మీ అందరికి? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఈవెన్స్? ఇంతవరకు అర్థమైందా మీ అందరికి? ఓకే, ఫైన్. సో ఇక్కడ వరకు అందరికి క్లియర్, దట్ వాస్ వెరీ గుడ్ టు గెట్. సో ఇట్లానే మీరు అందరూ రెస్పాన్సివ్గా ఉండండి సెషన్ డే వరకు, చాలా అయితే సెషన్ మీకు బాగా అర్థమవుతుంది ఇవాళ. ఓకే ఫైన్ సార్, ఇప్పుడు మీరు చెప్పిన విధంగా 4 ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి, ఆ నాలుగిటికి 3 సర్వర్స్ కామన్గా ఉన్నాయని చెప్పన్నారు. ఫైన్. ఇందులో ఫస్ట్ సర్వర్ ఏంటి అంటే వెబ్ సర్వర్. ఇప్పుడు ఈ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం, వెబ్ సర్వర్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. గైస్, వెబ్ సర్వర్ని మనం ఏకే ఆల్సో నోన్ యాజ్, దీన్ని మనం ప్రెజెంటేషన్ లేయర్ అనే పేరుతో పిలుచుకోవచ్చు. ప్రెజెంటేషన్ లేయర్ ఇక్కడ మీకు రాశాను కదా, ఈ వెబ్ సర్వర్ని కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ ప్రెజెంటేషన్ లేయర్. అయితే ఇది ఏం చేస్తుందంటే దీని యొక్క మెయిన్ పర్పస్, దీని యొక్క పర్పస్ ఏంటి, టు షో ద అప్లికేషన్. అంటే ఒక అప్లికేషన్ చూపించడం కోసం మనం వెబ్ సర్వర్ని వాడతాం అనమాట. దీనికి ఉన్న ఇంకొక పేరే ప్రెజెంటేషన్ లేయర్, ఏకేఏ అంటే ఆల్సో నోన్ యాజ్ అనమాట. అయితే రియల్ టైంలో ఇందులో ఎవరు వర్క్ చేస్తారు, హూ విల్ వర్క్ హియర్? మనకి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి ఫ్రంట్ ఎండ్ టీం ఉంటుందా అనమాట. ఈ ఫ్రంట్ ఎండ్ టీంని మనం యుఐ డెవలపర్స్ అని కూడా పిలవచ్చు, సింపుల్గా యుఐ యుఎక్స్ టీమ్ అంటాం, లేకపోతే యుఎక్స్ డెవలపర్స్ అనవచ్చు. సో యుఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్, యుఎక్స్ అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో వీళ్ళు ఈ లేయర్లో వర్క్ చేస్తారు. సరే మరి ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఏం వాడతారు ఇక్కడ గుర్తుంచుకోండి గైస్, నేను యుఐ యుఎక్స్ డెవలపర్స్ అని పిలిచినా లేదా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అని పిలిచినా రెండు ఒకటే, ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. సరే ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ దేని మీద వర్క్ చేస్తారంటే వాళ్ళు వెబ్ టెక్నాలజీస్ వాడతారనమాట. వెబ్ టెక్నాలజీస్ ఏంటి సార్ ఆ వెబ్ టెక్నాలజీస్ అంటే మనం హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఇట్లా ఉంటాయి కదా, సో వీటినే మనం వెబ్ టెక్నాలజీస్ అనే పేరుతో పిలుస్తాం. మళ్ళా చెప్తున్నా, వెబ్ సర్వర్ అనేది ఒక అప్లికేషన్ని చూపించడం కోసం వాడతాం అనమాట. సో దీన్నే మనం ప్రెజెంటేషన్ లేయర్ అని పిలవచ్చు. మీకు పేర్లను చూపించడం అంటే ఏంటి, ప్రెజెంటేషన్ అనమాట. రియల్ టైంలో దీని మీద ఎవరు వర్క్ చేస్తారంటే యుఐ యుఎక్స్ డెవలపర్స్ ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ వర్క్ చేస్తారు. సో వీళ్ళు వెబ్ టెక్నాలజీస్ వాడతారనమాట. ఓకే, ఆ వెబ్ టెక్నాలజీస్ ఏంటి, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్. సో ఇది వెబ్ సర్వర్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సరే సార్, ఇక్కడైతే మీరు థియరిటికల్ గా చూపించారు కదా, ఇవాళ క్లాస్లో మీరు ప్రాక్టికల్ కూడా ఉంది అన్నారు కదా, మరి ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్లో ఎలా చూపిస్తానో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న అప్లికేషన్ తీసుకుందాం, బుక్ మై షో అని. ఈ ఒక్క బుక్ మై షో అనే ఒక అప్లికేషన్ ద్వారా ఇవాళ క్లాస్ మొత్తం మీకు ప్రాక్టికల్లో చూపిస్తాను. లెట్ మీ షో యూ. ఐల్ టేక్ సమ్ డిఫరెంట్ బ్రౌజర్ అనమాట. సో ఇక్కడ బుక్ మై షో అని టైప్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఇక్కడ నేను బుక్ మై షో చూపిస్తున్నానో, సో ఈ బుక్ మై షోలో ఏంటి అంటే కనుక ఫస్ట్
నేను ఆ యుఆర్ఎల్ మీద క్లిక్ చేయగానే నాకు ఒక అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు కరెంట్లీ ఏంటి అంటే ఇక్కడ నేను బుక్ మై షో ఒక అప్లికేషన్ చూడగలుగుతున్నా. ఇఫ్ యూ కెన్ గో అండ్ సీ, ఇక్కడ చూడండి, నేను మన రీజియన్ సెలెక్ట్ చేస్తున్నా హైదరాబాద్. ఇక్కడ ఏంటి, నేను బుక్ మై షో అనే ఒక అప్లికేషన్ చూడగలుగుతున్నా. గైస్, మీరు ఎప్పుడైతే ఒక అప్లికేషన్ చూడగలుగుతున్నారో దాని మీనింగ్ ఏంటి అంటే మీరు వెబ్ సర్వర్లో ఉన్నట్లు అనమాట. సో దీని యొక్క పర్పస్ ఏంటి, టు షో ద అప్లికేషన్. ఇక్కడ నాకు అప్లికేషన్ చూపిస్తుంది. ఓకే, సో దీన్నే మనం ప్రెజెంటేషన్ లేయర్ అని కూడా పిలవచ్చు అనమాట. సో ఇందులో రియల్ టైంలో ఎవరు వర్క్ చేస్తారంటే మనకి యూఐ డెవలపర్స్ వర్క్ చేస్తారు. వాళ్ళు ఏంటి, ఫ్రంట్ ఎండ్ కోడ్ వాడతారు అనమాట. ఇదిగోండి, ఇక్కడ ఉన్నదంతా మనకి ఫ్రంట్ ఎండ్ కోడ్. ఫ్రంట్ ఎండ్ కోడ్ లో ఏముంటుంది, మనకి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అండ్ కొన్ని ఇమేజెస్ ఉంటాయి అనమాట. సో మీరు ఎటువంటి అప్లికేషన్ తీసుకున్నా ప్రతి ఒక్క అప్లికేషన్ కి కామన్ గా ఉండే ఫస్ట్ లేయర్ ఇది. ఈ లేయర్ లేకపోతే మనం అప్లికేషన్ చూడలేమన్నమాట. సో ఇది మనకి వెబ్ సర్వర్. ఇప్పుడు మళ్ళా అదే డేటాని ఇక్కడ నేను డయాగ్రామాటికల్ గా రిప్రజెంట్ చేస్తాను. సో ఐల్ బి టేకింగ్ హియర్ 3 సర్వర్స్ అనమాట. ఇది వెబ్ సర్వర్. సేమ్ ఇట్లాంటిది ఒక కాపీ తీసుకుంటా. ఇట్స్ మై యాప్ సర్వర్. అండ్ ఇట్లాంటిది ఇంకొక కాపీ. ఇది నాకు డిపి సర్వర్ అనమాట. సో ఇక్కడ నేను మాట్లాడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ సర్వర్ గురించి కాబట్టి ఐ లాట్ డేటా ఆఫ్ వెబ్ సర్వర్. సో దీన్ని మనం వెబ్ సర్వర్ అని పిలుస్తాం. వెబ్ సర్వర్. ఓకే, సో ఈ వెబ్ సర్వర్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్, దీన్ని మనం ప్రెజెంటేషన్ లేయర్ అని పిలవచ్చు. ప్రెజెంటేషన్ లేయర్. సో ఇందులో ఎవరు వర్క్ చేస్తారంటే మనకి యూఐ యూఎక్స్ డెవలపర్స్ వర్క్ చేస్తారు. ఆర్ సింపుల్ గా మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అని పిలుచుకోవచ్చు అనమాట. వాట్ దే విల్ యూస్ వెబ్ టెక్నాలజీస్. వాళ్ళు వెబ్ టెక్నాలజీస్ వాడతారు. ఓకే, దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, ఈ యొక్క వెబ్సైట్ యొక్క పర్పస్ టు షో ద అప్లికేషన్. టు షో ద అప్లికేషన్. మరి ఇక్కడ వీళ్ళు వెబ్ టెక్నాలజీస్ వాడతారు కదా సార్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ అనమాట. సో ఇవి మనకి ఎగ్జాంపుల్స్. సో ఇది మనకి ఫ్రంట్ ఎండ్, ఐ మీన్ లైక్ మనం వాడే వెబ్ సర్వర్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఏవైతే అక్కడ మీకు డేటాని నోట్స్ లో రాస్తానో అవే డేటా ఇక్కడ మీకు విజువల్ గా చూపిస్తున్నా. సో ఇప్పుడు వెబ్ సర్వర్ అంటే ఏంటి, ఇది ఎందుకు వాడతాం, దీంట్లో ఎవరు వర్క్ చేస్తారు అన్న క్లారిటీ వచ్చిందండి మీ అందరికి. కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్ వన్స్. ఓకే, గ్రేట్. సరే సార్, ఇప్పుడు వెబ్ సర్వర్ అంటే మాకు ఒక ఐడియా వచ్చింది. మీరు ఏమన్నారంటే ఇది అప్లికేషన్ చూడడం కోసం అన్నారు కదా, బాగానే ఉంది. కానీ వెబ్ సర్వర్ తర్వాత మనకి ఇంకొక సర్వర్ ఉంటుంది అనమాట. దాన్ని మనం యాప్ సర్వర్ అంటాం. గాయస్, ఇక్కడ మీరు గమనించినట్లయితే వెబ్ సర్వర్ అనేది ఒక అప్లికేషన్ చూపిస్తుంది. అంతేగాని ఆ అప్లికేషన్ లో మనం ఏం చేయలేం, జస్ట్ చూడగలం. మనం జనరల్ గా మాట్లాడుకుంటే బుక్ మై షో అనే ఒక అప్లికేషన్ ఎందుకు ఓపెన్ చేస్తాం, మనం మూవీ టికెట్స్ బుక్ చేసుకోవడం కోసం. కానీ వెబ్ సర్వర్ అనేది అప్లికేషన్ చూపిస్తుందిలే కానీ ఇందులో మనం అప్లికేషన్ వాడి టికెట్స్ బుక్ చేయలేమన్నమాట. ఎందుకంటే మీరు అప్లికేషన్ చూడాలంటే వెబ్ సర్వర్కి పోవాలి. బట్ అదే అప్లికేషన్ ని వాడాలి అంటే, అంటే దాన్ని యూజ్ చేయాలంటే మనం యాప్ సర్వర్కి పోవాలన్నమాట. సో ఇప్పుడు మన సర్వర్లో సెకండ్ వన్ అదే యాప్ సర్వర్. ఈ అప్లికేషన్ సర్వర్ ఏం చేస్తుంది, దీని యొక్క మెయిన్ పర్పస్ అనేది టు యూజ్ ద అప్లికేషన్. ఓకే, దీని యొక్క మెయిన్ పర్పస్ టు యూజ్ ద అప్లికేషన్. సో దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఏకేఏ. ఏకే అంటే ఆల్సో నోన్ యాజ్, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బిజినెస్ ఆర్ లాజిక్ లేయర్. ఎందుకు దీన్ని బిజినెస్ లేయర్ లేకపోతే లాజిక్ లేయర్ అంటున్నామంటే గాయస్, ఒక అప్లికేషన్ కి కావాల్సిన ఎండ్ టు ఎండ్ కోడ్ మొత్తం ఈ సర్వర్ లో డిప్లాయ్ చేయాలి. సో మీకు అడుగుతారు ఇంటర్వ్యూలో, మీరు అప్లికేషన్ ఒక కోడ్ ని ఏ సర్వర్ లో డిప్లాయ్ చేస్తారు అని అడుగుతారు. గుర్తుంచుకోండి, అప్లికేషన్ ఒక కోడ్ లో మాత్రమే డిప్లాయ్ చేయాలన్నమాట. అందుకే దీనికి బిజినెస్ లేదా లాజిక్ లేయర్ అని పిలుస్తాం. ఎందుకంటే కంప్లీట్ అప్లికేషన్ ఒక లాజికల్ కోడ్ మొత్తం ఇక్కడే ఉంటుంది కాబట్టి వీ నీడ్ టు కాల్ ఇట్ యాస్ లాజిక్ లేయర్. సరే సార్, ఇక్కడ మరి మనకి రియల్ టైంలో ఎవరు వర్క్ చేస్తారు ఇందులో అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్స్. ఇందులో మనకి బ్యాక్ ఎండ్ డెవలపర్స్ వర్క్ చేస్తారనమాట. సరే, మరి వాళ్ళేం వాడతారు బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అంటే, వాళ్ళు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదన్నా అవ్వచ్చు, మీకు జావా అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, రియాక్ట్ అవ్వచ్చు, డాట్ నెట్ అవ్వచ్చు, సి షార్ప్, గో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా నిన్న, 900 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అందులో మనకి ఇష్టం వచ్చింది మనం చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడుకోవచ్చు అనమాట. మనకి ఎగ్జాంపుల్స్ ఏమంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కి జనరల్ గా మాట్లాడుకుంటే పైథాన్, జావా, డాట్ నెట్ అండ్ సో ఆన్ అనమాట. సో ఇది అప్లికేషన్ సర్వర్ యొక్క డీటెయిల్స్. మళ్ళీ చెప్తున్నా, ఈ అప్లికేషన్ సర్వర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే
టు యూజ్ ద అప్లికేషన్. దీన్ని మనం బిజినెస్ లేయర్ అనొచ్చు, లేకపోతే లాజిక్ లేయర్ అనొచ్చు. ఇక్కడ మనకి బ్యాక్ అండ్ డెవలపర్స్ వర్క్ చేస్తారు, వాళ్ళు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతారు. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే లైక్ పైథాన్, జావా, డాట్ నెట్. ఇప్పుడు అదే డేటా ఇక్కడ మీకు నేను డయాగ్రామెటిక్గా రాపిస్తాను మళ్ళీ. సో వెబ్ సర్వర్ తర్వాత మనకు వచ్చేది యాప్ సర్వర్. ఓకే, సో ఈ యాప్ సర్వర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి మనకి? టు యూజ్ ద అప్లికేషన్ అనమాట. లెట్ మీ అరేంజ్ ప్రాపర్లీ. ఇట్ ఈస్ టు యూజ్ ద అప్లికేషన్. ఓకే, సో దీన్ని మనం ఏ లేయర్ తో కంపేర్ చేయొచ్చు? వి నీడ్ టు కాల్ దెమ్ యాస్, వన్ సెకండ్, ఇట్ ఈస్ టు యూజ్ ద అప్లికేషన్ అనమాట. సో దీన్ని మనం ఎలా పిలవచ్చు అంటే వి నీడ్ టు కాల్ ఇట్ యాస్ బిజినెస్ ఆర్ లాజిక్. సో మీరు దీన్ని బిజినెస్ లేయర్ అని పిలుచుకోవచ్చు, లేకపోతే దీన్ని మీరు లాజిక్ లేయర్ అంతా పిలుచుకోవచ్చు అనమాట. ఏ నేమ్తో అయినా మీరు పిలుచుకోవచ్చు. దాని తర్వాత ఇందులో మనకి ఎవరు వర్క్ చేస్తారు? బ్యాక్ అండ్ డెవలపర్స్ వర్క్ చేస్తారు. వాట్ దే విల్ యూస్? వాళ్ళు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతారు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఎగ్జాంపుల్స్ ఏంటి మనకి? జావా, పైథాన్, డాట్ నెట్. సో దీస్ విల్ బి ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇది మనకి అప్లికేషన్ సర్వర్ అనమాట. అయితే సార్ ఇక్కడ మనం కరెంట్లీ ఉంది ఇప్పుడు వెబ్ సర్వర్లో, బట్ వెబ్ సర్వర్ నుంచి మనం అప్లికేషన్ సర్వర్కి ఎలా పోవాలంటే, గైస్ మీరు ఏదైనా ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి మైగ్రేట్ అవ్వాలి అంటే, మీరు మూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఒక ఇన్పుట్ ప్రొవైడ్ చేయాలి. ఆ ఇన్పుట్ అనేది మీకు మౌస్ క్లిక్ అవ్వచ్చు, లేదా మీకు కీబోర్డ్ నుంచి వచ్చి ఇన్పుట్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ ఉంది ఇక్కడ, నాకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని. ఇప్పుడు ఈ మూవీ టికెట్స్ నేను కనుక బుక్ చేద్దాం అనుకుంటే, సో ఇక్కడ ఒక ఇన్పుట్ ఇవ్వాలి. దీని మీద క్లిక్ చేస్తే నేను వేరే సర్వర్కి వెళ్తాను అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఐఎమ్ ఏబుల్ టు బుక్ ద టికెట్స్ అంటే ఇక్కడ నేను అప్లికేషన్ని యూజ్ చేసి టికెట్స్ బుక్ చేయగలుగుతున్నా. గైస్ ఇక్కడ మీరు అప్లికేషన్ యూజ్ చేయగలుగుతున్నారంటే దాని మీనింగ్ ఏంటి? మనం కరెంట్లీ ఇప్పుడు యాప్ సర్వర్లో ఉన్నాం అనమాట. ఇందాక మీకు చెప్పిన విధంగా ఇప్పుడు మనం యాప్ సర్వర్లో ఉన్నాం. ఇది టు యూజ్ ద అప్లికేషన్. ఇక్కడ మనకి బిజినెస్ లేయర్ అని పిలవచ్చు, లేదా లాజిక్ లేయర్ అని పిలవచ్చు. ఇక్కడ బ్యాక్ అండ్ డెవలపర్స్ ప్రోగ్రామింగ్ వాడి మనకి దీన్ని డిజైన్ చేస్తారనమాట. కానీ ఇక్కడ ఒక సర్వర్ నుంచి మనం ఇంకో సర్వర్కి మైగ్రేట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇన్పుట్ ప్రొవైడ్ చేయాలి. రియల్ టైంలో డెవలపర్స్ ఎప్పుడైతే కోడ్ రాస్తారో, మనం ఒక లేయర్ నుంచి ఇంకొక లేయర్కి మూవ్ అంటే కొన్ని ఏపీఐస్ ఉంటాయి అనమాట. ఇవన్నీ మనకి డెవలపర్స్ మేనేజ్ చేస్తూ ఉంటారు. సో త్రూ ఆ ఏపీఐ ద్వారా ఏంటి అంటే మనం ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి మూవ్ అవ్వచ్చు అనమాట. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ అప్లికేషన్ సర్వర్. సో ఇప్పుడు యాప్ సర్వర్ అంటే ఏంటి? ఒక క్లారిటీ వచ్చిందండి మీ అందరికి? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్ వన్స్? ఎస్, ఇట్ వాస్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. దట్ వాస్ గ్రేట్ టు హియర్ అండి. సో అందరికి క్లారిటీ వచ్చింది. ఫైన్. సరే సార్, ఇప్పుడు వెబ్ సర్వర్ అన్నారు, ఇదేమో అప్లికేషన్ చూపించడం కోసం. యాప్ సర్వర్ అన్నారు, ఇదేమో అప్లికేషన్ వాడటం కోసం. ఇక్కడ మీరు యాప్ సర్వర్లో మూవీ టికెట్స్ అయితే మీరు లైక్ యూ ఆర్ ఏబుల్ టు బుక్ ద మూవీ టికెట్స్. అది ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతుంది అనమాట. సో మనం బుక్ చేయగలుగుతున్నాం అంటే వీఆర్ ఏబుల్ టు యూజ్ ఇట్. సరే, ఇదంతా బాగానే ఉంది. ఒకవేళ నేను ఇప్పుడు అప్లికేషన్ని చూస్తున్నాను, ఈ అప్లికేషన్లో టికెట్ బుక్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ నాకు అమీర్పేటలో ఇక్కడ నాకు మూవీ టికెట్స్ ఉన్నాయన్నమాట ఒక సినిమా హాల్లో. ఐఎమ్ గోనా బుక్ దిస్ 2 టికెట్స్. అయితే ఇప్పుడు టికెట్స్ బుక్ చేసినప్పుడు ఏంటి అంటే నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట. ఏంటి, నా ఒక కార్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ మిగతా ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను ఏంటి అంటే కొంత డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఏంటది? నా ఈమెయిల్ అడ్రస్ కానివ్వండి, నా మొబైల్ నెంబర్ కానివ్వండి, నా కార్డ్ డీటెయిల్స్ కానివ్వండి. సో ఇక్కడ మనం ప్రొవైడ్ చేసే డేటా మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుందంటే డేటాబేస్ సర్వర్లో. సో మన థర్డ్ వన్ అది ఇందాక మీకు చెప్పిన విధంగా వెబ్ సర్వర్, యాప్ సర్వర్, థర్డ్ వన్ డేటాబేస్ సర్వర్ కదా. సో మన ఒక అప్లికేషన్కి ఇచ్చే డేటా మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుందంటే డేటాబేస్ సర్వర్లో. దీని యొక్క పర్పస్ ఏంటి? దీని యొక్క పర్పస్ మెయిన్లీ టు స్టోర్ అండ్ రిట్రీవ్ ద డేటా. సో మనం డేటాని స్టోర్ చేయాలని రిట్రీవ్ చేయాలన్నా డిబి సర్వర్లో మాత్రమే జరుగుతుంది. దీన్నే మనం ఆల్సో నోన్ ఎస్ డేటా లేయర్ అని కూడా పిలవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ రియల్ టైంలో ఎవరు వర్క్ చేస్తారంటే మనకి డిబిఈ, డేటాబేస్ అడ్మిన్ ఆర్ డేటాబేస్ డెవలపర్స్ ఎవరైనా వర్క్ చేయొచ్చు. వాళ్ళు ఏం వాడతారు? దే విల్ యూస్ డిబి లాంగ్వేజెస్. వాళ్ళు డేటాబేస్ లాంగ్వేజెస్ వాడతారనమాట. ఎగ్జాంపుల్ ఏముంటుందంటే మీకు MySQL. ఓకే, దాంతో పాటు ఇంకా మీకు పోస్ట్గ్రెస్, ఇంకా మీకు ఒరాకిల్. ఇట్లా మనకి చాలా నెంబర్ ఆఫ్ డేటాబేస్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఇట్లా డిబి సర్వర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే డేటా స్టోర్ చేయడం, రిట్రీవ్ చేయడం.
సో దీన్ని మనం డేటా లేయర్ అని కూడా పిలవచ్చు అనమాట. దీనిలో ఎవరు వర్క్ చేస్తారంటే డేటాబేస్ అడ్మిన్స్ కానీ డేటాబేస్ డెవలపర్స్ కానీ. సో వాళ్ళు ఏం యూస్ చేస్తారంటే లైక్ మన డేటాబేస్ లాంగ్వేజెస్ యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్ MySQL, పోస్ట్గ్రెస్, ఒరాకిల్. సో ఇప్పుడు ఇదే డేటా నేను విజువల్గా చూపిస్తాను ఇక్కడ. మళ్ళీ ఇక్కడ డీబీకి మీరు మైగ్రేట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక ఏపీఐ ఉంటుంది. ఇది మనకి డెవలపర్స్ రాస్తారనమాట. సో ఇప్పుడు ఈ సర్వర్లో మనకి ఎలా వర్క్ అవుతుందంటే ఇదిగోండి ఇక్కడ. దీన్ని మనం డీబీ సర్వర్ అని పిలవచ్చు. లెట్ మీ చేంజ్ ద కలర్. దిస్ ఈస్ దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? టు స్టోర్ అండ్ రిట్రీవ్ డేటా. అంటే ఒక అప్లికేషన్ కావాల్సిన డేటాని ఇది స్టోర్ చేస్తుంది. దాంతోపాటు మనకి ఎప్పుడు కావాలన్నా ఆ డేటాని మనకి రిట్రీవ్ చేస్తుంది అనమాట. సో దీన్ని మనం వినిట్ కాల్టెస్ డేటా లేయర్ అని పిలవచ్చు. ఓకే. సో ఇందులో ఎవరు వర్క్ చేస్తారంటే డేటాబేస్ అడ్మిన్స్ ఆర్ డేటాబేస్ డెవలపర్స్ వర్క్ చేస్తారు. వాట్ దే విల్ యూస్ డీబీ లాంగ్వేజెస్. అండ్ ఎగ్జాంపుల్ ఏముంటుంది మనకి ఇక్కడ? MySQL, పోస్ట్గ్రెస్, ఒరాకిల్. సో ఇట్లా అనమాట. ఇట్లా మనకి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అయితే మనకి దీంట్లో ఉంటాయి. సో ఇది మనకి ఏంటి అంటే సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డేటా లేయర్. సో ఇది గైస్ మనకి ఏంటి అంటే 3 tier ఆర్కిటెక్చర్లో మీరు ఎప్పుడు చూసినా కానీ మనకి ఇది కామన్గా ఉంటుంది అనమాట. అంటే మీరు 1 tier ఆర్కిటెక్చర్ తీసుకున్నా ఆర్ 2 tier తీసుకున్నా, ఈవెన్ గా మీరు 3 tier తీసుకున్నా కానీ ప్రతి ఒక్క ఆర్కిటెక్చర్లో మనకి సేమ్గా ఉండే లేయర్స్ ఇవి: వెబ్ సర్వర్, యాప్ సర్వర్, డేటాబేస్ సర్వర్. ఓకే. సో ఒకసారి మళ్ళీ ఈ మూడు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ లైవ్, థియరిటికల్గా, ప్రాక్టికల్గా. సో ఇక్కడ మనకి వెబ్ సర్వర్ అనేది ఏంటి అంటే ఇది మనకు అప్లికేషన్ చూపిస్తుంది అనమాట. దీన్ని ప్రెజెంటేషన్ లేయర్ అని పిలుస్తాం. ఇందులో రియల్ టైంలో యూఐఎక్స్ డెవలపర్స్ వర్క్ చేస్తారు. వాళ్ళు వెబ్ టెక్నాలజీస్ వాడతారు. ఏంటవి? HTML, CSS, జావా స్క్రిప్ట్ అనమాట. సో ఇక్కడ మీకు ప్రాక్టికల్గా బుక్ మై షో ఒక అప్లికేషన్ తీసుకుంటున్నా ఇక్కడ. ఈ బుక్ మై షో ఒక అప్లికేషన్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తుంటే నాకు అప్లికేషన్ కనబడుతుంది. అంటే ఇదేంటి? నాకు ప్రెజెంటేషన్ లేయర్ అనమాట. ఇక్కడ నాకు ఫ్రంట్ ఎండ్ కోడ్ ఉంటుంది. యూఐఎక్స్ డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫ్రంట్ ఎండ్ కోడ్ రాస్తే నేను అప్లికేషన్ చూడగలను. కానీ అప్లికేషన్ వాడాలి అంటే నేను యాప్ సర్వర్కి పోవాలి. మరి ఇప్పుడు వెబ్ నుంచి మీరు యాప్ సర్వర్కి ఎలా పోతారు అంటే ఖచ్చితంగా ఒక ఇన్పుట్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఆ ఇన్పుట్ మీరు మౌస్ క్లిక్ ద్వారా ప్రొవైడ్ చేయొచ్చు, ఆర్ ఈవెన్ మీరు కీబోర్డ్ ద్వారా ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ మౌస్ క్లిక్ ద్వారా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే ఒక ఇమేజ్ మీద క్లిక్ చేస్తే నేను అప్లికేషన్ని బుక్ చేయగలుగుతున్నా. లైక్ మూవీ టికెట్ని బుక్ చేయగలుగుతున్నా. అంటే ఇప్పుడు మీరు మూవీ టికెట్ని బుక్ చేయగలుగుతున్నారంటే యు ఆర్ ఏబుల్ టు యూజ్ ద అప్లికేషన్ అన్నట్లు. సో ఇక్కడ మనం అప్లికేషన్ యూజ్ చేస్తున్నాం కదా, అది ఎలా అవుతుందంటే అప్లికేషన్ యూజ్ చేయాలంటే మన యాప్ సర్వర్కి పోవాలి. దీని యొక్క మెయిన్ పర్పస్ అప్లికేషన్ యూజ్ చేసుకోవడం కోసం అనమాట. దీన్నే మనం బిజినెస్ లేయర్ ఆర్ ఈవెన్ ద వీ కెన్ కాల్డ్ యాస్ లాజిక్ లేయర్ అని పిలవచ్చు. సో ఇందులో మనకి బ్యాక్ అండ్ డెవలపర్స్ వర్క్ చేస్తారు. వాళ్ళు ఏం వాడతారు? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతారు. ఎగ్జాంపుల్ జావా, పైథాన్, .NET. సో అట్లా. దాంతోపాటు ఒకసారి మీరు అప్లికేషన్కి కావాల్సిన మూవీ టికెట్స్ బుక్ చేసినప్పుడు ఏంటి అంటే ఖచ్చితంగా మనకి డేటా రావాలి. అదేవిధంగా మనం ఇచ్చిన డేటా కూడా అది స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఖచ్చితంగా ఏంటి అంటే నాకు అప్లికేషన్ అనేది డేటా చూపిస్తుంది. ఎక్కడ? ఈ సో అండ్ సో మూవీ అనేది ఈ సో అండ్ సో థియేటర్లో ఉంది, ఈ సీట్స్ ఖాళీ అని డేటా చూపిస్తుంది. అంటే ఇది నాకు డేటా చూపించడంతో పాటు ఇక్కడ నేను ఇచ్చే డేటా కూడా ఏంటి అంటే అది తీసుకొని స్టోర్ చేసుకుంటుంది అనమాట. సార్ మరి డేటా అనేది మనకి ఎలా చూపిస్తుంది, ఎలా స్టోర్ చేసుకుంటుంది అంటే ప్రతి ఒక్క అప్లికేషన్కి మనకి ఏంటి అంటే డీబీ సర్వర్ ఉంటుంది. దీని యొక్క పని ఏంటి? అప్లికేషన్ డేటానేమో చూపిస్తుంది, యూజర్ డేటా ఏమో స్టోర్ చేసుకుంటుంది అనమాట. దీన్నే మనం డేటా లేయర్ అని పిలవచ్చు అనమాట. సో ఇందులో రియల్ టైంలో డేటాబేస్ అడ్మిన్స్ అండ్ డేటాబేస్ డెవలపర్స్ వర్క్ చేస్తారు. సో వీళ్ళు డేటాబేస్ లాంగ్వేజెస్ వాడతారనమాట. సో ఇందులో మనకి ఫేమస్ ఏంటి? లైక్ MySQL, పోస్ట్గ్రెస్, ఒరాకిల్. సో ఇట్లా ఏంటంటే మనకి చాలా కామన్ గా డేటాబేస్ అయితే ఉంటాయి అనమాట. సో మీరు ఎటువంటి ఆర్కిటెక్చర్ తీసుకున్నా 1 tier, 2 tier, 3 tier, N-tier అన్ని ఆర్కిటెక్చర్స్ లో మనకి కామన్ గా ఉన్న సర్వర్స్ ఇవన్నమాట. సో ఇప్పుడు ఈ 3 సర్వర్ల గురించి మీ అందరికి ఒక క్లారిటీ వచ్చిందా అండి? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఆల్ ఆఫ్ యూ వన్స్? సార్ అందరూ చాట్ బాక్స్ లో పింగ్ చేస్తారా నాకు? ఓకే. ఓకే సార్, సరే ఇంతవరకు అయితే మీరు సర్వర్ల గురించి చెప్పారు. ఇదో క్లారిటీ అయితే మాకు వచ్చింది. కానీ ఇవాళ మన కాన్సెప్ట్ ఏంటి? ఆర్కిటెక్చర్లో.
కదా. కానీ ఇక్కడ మనం సర్వర్ల గురించి ఎందుకు మాట్లాడుకున్నామంటే ప్రతి ఒక్క సర్వర్కి లైక్ ప్రతి ఒక్క ఆర్కిటెక్చర్కి ఈ 3 సర్వర్లు కామన్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సర్వర్ల గురించి బాగా అర్థం చేసుకుంటే ఆర్కిటెక్చర్స్ అనే కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఆర్కిటెక్చర్స్ గురించి కంప్లీట్గా లైవ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు ఏ ఆర్కిటెక్చర్ ఎట్లా వాడతాం, ఎందుకు యూస్ చేస్తాం అని చెప్పేసి. ఇనీషియల్గా గైస్ మనకి 1 tier ఆర్కిటెక్చర్ యూస్ చేసేవాళ్ళనమాట. ఓకే, ఈ 1 tier ఆర్కిటెక్చర్ని ఉపయోగించి మనం ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు అంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. వీ కెన్ డెవలప్ స్టాండ్ అలోన్ యాప్స్ అనమాట. సో మీలో ఎవరికన్నా స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటే ఏంటి క్లారిటీ ఉందా? లైక్ ఐడియా ఉందా మీకు ఏమైనా స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటే ఏంటో? గైస్ మీరు మాట్లాడొచ్చు అండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉంది. మీరు అన్మ్యూట్ చేసి ఒకవేళ మీకు ఆన్సర్ తెలుసు అనుకోండి, సో యూ కెన్ స్పీక్. ఓకే, సో మీకైతే అన్మ్యూట్ ఆప్షన్ ఉంది, యూ కెన్ గో హెడ్ ఒకవేళ తెలిస్తే. సో చాలా మందికి ఇక్కడ తెలియదని చెప్తున్నారు, ఫైన్ నేను చెప్తాను. బేసిక్గా స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక అప్లికేషన్ అనేది కంప్లీట్గా ఒకటే దగ్గర డిజైన్ చేయబడుతుంది అనమాట. మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి డెస్క్టాప్ అప్లికేషన్స్ ఉన్నాయి, ఇదిగోండి ఇక్కడ నేను కింద స్క్రోల్ చేస్తున్నాను. లెట్ మీ టేక్స్ ఒక్క నిమిషం, నేను ఇంకొక పెయిన్ తీసుకుంటా. సో ఇది ఆర్కిటెక్చర్, ఇక్కడ ఆప్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, డెస్క్టాప్ మీద పెడుతున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇంకొక పెయిన్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు 1 tier అంటే ఏంటి అని చెప్పేసి అని. ఎస్ కరెక్ట్, లైక్ బౌలింగ్ కరెక్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి, నా దగ్గర ఒక లోకల్ ల్యాప్టాప్ ఉంది. బేసిక్గా స్టాండ్ అలోన్ అప్లికేషన్ మన డెస్క్టాప్ అప్లికేషన్ వెళ్ళవచ్చు అనమాట. ఇప్పుడు నా దగ్గర ఒక సిస్టమ్ ఉంది, ఇది నాకు ల్యాప్టాప్ అవ్వచ్చు, డెస్క్టాప్ అవ్వచ్చు, ఆర్ ఇంకా ఏదైనా మిషన్ అవ్వచ్చు అనమాట. అయితే ఏదన్నా ఒక అప్లికేషన్, ఓకే, ఏదన్నా ఒక అప్లికేషన్ అనేది కంప్లీట్గా నాకు ఈ సిస్టంలోనే వర్క్ అవ్వాలన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఈ అప్లికేషన్ కావాల్సిన వెబ్ సర్వర్, యాప్ సర్వర్, డిబి సర్వర్ 3 ఈ సిస్టంలోనే ఉండాలి. ఓకే, అట్లాంటి అప్లికేషన్స్ ఏమంటామంటే మనం స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటాం అనమాట. దీనికి ఇంకొక పేరు డెస్క్టాప్ అప్లికేషన్స్. అయితే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అనేవి ఏంటి అంటే ఒక సిస్టంలో మాత్రమే అప్లికేషన్ వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్లో ఒక అప్లికేషన్ ఉందండి, మీరు అదే అప్లికేషన్ మీ ఫ్రెండ్ ల్యాప్టాప్లో వాడదామంటే ఇది పనిచేయదు, ఎందుకంటే ఆ ఒక అప్లికేషన్ ఆ ల్యాప్టాప్స్కి మాత్రమే ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మీకు ఈ అప్లికేషన్ కావాల్సిన వెబ్ సర్వర్, యాప్, డిబి సర్వర్ 3 ఇక్కడే ఉంటాయి. మీకు 3 లేయర్స్, ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటా లేయర్ అనమాట. సో మేజర్గా ఏంటి అంటే ఇట్లాంటి అప్లికేషన్స్కి మనకి ఇంటర్నెట్ యూసేజ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బెస్ట్ థింగ్ చూపించాలనుకోండి, మన దగ్గర విఎల్సి మీడియా ప్లేయర్ ఉంది, నోట్ ప్యాడ్ ఉంది, అండ్ దాంతోపాటు చాలా అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను ఒక మీడియా ప్లేయర్ చూపించి దీన్ని మీకు ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, నాకు మీడియా ప్లేయర్ అనేది ఒక అప్లికేషన్ అనమాట. ఇప్పుడు కరెంట్లీ నేను ఏంటి అంటే అప్లికేషన్ చూడగలుగుతున్నాను. అప్లికేషన్ చూడగలుగుతున్నాను అంటే ఏంటి దాని మీనింగ్? ఐఎమ్ ఆన్ ద ప్రెజెంటేషన్ లేయర్. సరే సరే, ఇప్పుడు ఈ అప్లికేషన్ వాడు ఏదో ఒక వీడియోను ఆడియోను ప్లే చేద్దాం అని ఫిక్స్ అయ్యా. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే ఓపెన్ ఫైల్స్ మీద క్లిక్ చేస్తున్నానో ఐఎమ్ యూజింగ్ ద అప్లికేషన్ యూజ్ చేయగలుగుతున్నాను. గైస్ ఇక్కడ మీరు అప్లికేషన్ యూజ్ చేయగలుగుతున్నారంటే దాని మీనింగ్ ఏంటి? కరెంట్లీ యు ఆర్ ఆన్ ద యాప్ సర్వర్. ఓకే, మీరు ఎప్పుడన్నా ఒక అప్లికేషన్ యూజ్ చేయగలుగుతున్నారంటే దాని మీనింగ్ మీరు యాప్ సర్వర్లో ఉన్నారనమాట. దాంతోపాటు ఇక్కడ నేనున్న ఏదో ఒక వీడియో కానివ్వండి ఆర్ ఆడియో కానివ్వండి ప్లే చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటి? డేటా నాకు లోకల్లో నుండి వస్తుంది అనమాట. అఫ్ కోర్స్ ఇక్కడ నా దగ్గర లోకల్లో సాంగ్స్ అయితే ఏం లేవు అనమాట. సో ఏదైనా సాంగ్ ఉంటే ఆ సాంగ్ ఇక్కడ ప్లే చేయొచ్చు. సో ఇట్లాంటి అప్లికేషన్ ఏమనొచ్చు అంటే మనం స్టాండ్ అలోన్ అప్లికేషన్స్. ఓకే, సో ఈ అప్లికేషన్ అనేది ప్రాపర్గా నాకు ఈ ల్యాప్టాప్లో మాత్రమే వర్క్ చేస్తుంది. ఇది నాకు ఎటువంటి ల్యాప్టాప్లో సెకండ్ దాంట్లో పనిచేయదు, ఎందుకంటే ఇది దీనికి ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. సో కరెంట్లీ ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా, ఐఎమ్ సీయింగ్ ద ప్రెజెంటేషన్ లేయర్. దీన్ని వాడాలనుకుంటూ ఓపెన్ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని ప్లే చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ నాకు లోకల్లో ఏమన్నా వీడియోస్ కానీ ఆడియోస్ కానీ ఉన్నా నా లోకల్ డేటాబేస్లో అది ఇక్కడ నుంచి నాకు చూపిస్తుంది అనమాట. సో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ ఏంటి అంటే విఎల్సి మీడియా ప్లేయర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. క్యాలిక్యులేటర్ ఉంటుంది, నోట్ ప్యాడ్ ఉంటుంది, ఇవన్నీ నాకేంటి అంటే స్టాండ్ అలోన్ యాప్స్ అనమాట. సో ఇప్పుడు వీటి గురించి మీకు డిస్క్రిప్షన్ చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఆల్ త్రీ లేయర్స్ విల్ బి ఆన్ సింగిల్ మెషిన్. ఇక్కడ నేను సింగిల్ మెషిన్ అని పెడుతున్నా ఆర్ సింగిల్ ప్లేస్ అనొచ్చు. సో ఇట్ డస్ నాట్ రిక్వైర్డ్ ఇంటర్నెట్ కనెక్షన్.
సో ఇందులో నాకు ఇంటర్నెట్ కనెక్షన్ అయితే అవసరం లేదనమాట. ఎగ్జాంపుల్ ఏంటి నాకు? విఎల్సి మీడియా ప్లేయర్ ఒకటి, నోట్ ప్యాడ్ ఒకటి, అండ్ ఇంకా సో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడున్న లిమిటేషన్ ఏంటి అంటే ఈ లిమిటేషన్ ఏంటి అంటే మీరు అప్లికేషన్ వాడాలంటే ఖచ్చితంగా మీ దగ్గర లోకల్ ల్యాప్టాప్ ఉండాలి. ఎందుకంటే మీ ల్యాప్టాప్ లో మాత్రమే ఈ అప్లికేషన్ పనిచేస్తుంది. అంటే దీని ఎలా రాయొచ్చు లిమిటేషన్ కింద? యాప్ వర్క్స్ ఆన్ అవర్ పీసీ ఓన్లీ. అంటే మీరు ఎప్పుడన్నా అప్లికేషన్ వాడాలంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క ల్యాప్టాప్ని పట్టుకొని వెళ్ళాలన్నమాట. ఓకే. సో ఇది మనకి లిమిటేషన్. మరి ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఫేస్బుక్ అప్లికేషన్ వాడదాం అనుకుంటున్నారు, ఫేస్బుక్ అప్లికేషన్ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేశారు. అంటే మీరు అప్లికేషన్ వాడాల్సిన ప్రతిసారి ల్యాప్టాప్ తీసుకెళ్లాలంటే మీకు అది ఇబ్బంది అవుతుందా లేదా అండి? అవుతుందా లేదా? యూ కెన్ కన్ఫర్మ్ మై చాట్ బాక్స్. సో మీరు ప్రతిసారి అప్లికేషన్ వాడాలి. కానీ వాడాలనుకున్న ప్రతిసారి మీరు ఏంటి అంటే అప్లికేషన్ వాడాలన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆ చేత పట్టుకొని తీసుకెళ్ళాలన్నమాట ల్యాప్టాప్. సో ఇట్లాంటి వాటిలో ఏంటి అంటే ఇలా అప్లికేషన్ వాడాలంటే మనకి చాలా చాలా డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి మనం వన్ టియర్ ఆర్కిటెక్చర్ని ఉపయోగించాం. ఒకప్పుడు ప్రీవియస్గా ఇంటర్నెట్ రాకముందు మీకు అంతా వన్ టియర్ ఆర్కిటెక్చర్ మీద నడిచేది అనమాట. కానీ ఎప్పుడైతే మనకి ఇంటర్నెట్ ఎక్స్టెన్సివ్గా లభిస్తుందో, సో అప్పుడు ఈ వన్ టియర్ ఆర్కిటెక్చర్ మొత్తం మనకు కనుమరుగైపోయింది. సెకండ్ వన్ ఏంటి అంటే మనకి టూ టియర్ ఆర్కిటెక్చర్ వచ్చిందనమాట కొన్నాళ్ళకి. ఆఫ్టర్ వన్ టియర్ నౌ పీపుల్ ఆర్ స్టార్టెడ్ యూజింగ్ టూ టియర్ ఆర్కిటెక్చర్. మరి టూ టియర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? ఇక్కడ పేరులోనే ఉంది. టూ టియర్ అంటే మన ఆర్కిటెక్చర్, ఈ ఆర్కిటెక్చర్ అనేది అప్లికేషన్ని టూ డిఫరెంట్ ప్లేసెస్లో యూజ్ చేస్తుంది అనమాట, కలిపి ఒకేసారి. మరి టూ టియర్ ఆర్కిటెక్చర్ ఉపయోగించి మనం ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్ డెలివర్ చేయొచ్చు అంటే వీ కెన్ డెలివర్ క్లయింట్ సర్వర్ యాప్స్, క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్ అనమాట. సో క్లయింట్ సర్వర్ అప్లికేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మీకు ఒకసారి మళ్ళా చెప్తాను. ఇందాక ఎగ్జాంపుల్ ప్రకారం ఏంటి అంటే నాకు వెబ్ సర్వర్, యాప్ సర్వర్, ఐ మీన్ లైక్ ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్ మూడు ఒకే చోట ఉన్నాయి. బట్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే నాకు నా లోకల్ ల్యాప్టాప్లో ఇందాక నాకు ప్రెజెంటేషన్ లేయర్ ఉంది, అదేవిధంగా అప్లికేషన్ లేయర్ ఉంది, డీబీ లేయర్ ఉంది అనమాట. ఓకే. కానీ ఇప్పుడు ఈ టూ టైర్ ఆర్కిటెక్చర్ ఏమవుతుందంటే డేటాబేస్ లేయర్ మీ లోకల్లో ఉండదు. డేటాబేస్ లేయర్ ఎక్కడ ఉంటుందంటే ఎక్కడో ఇంటర్నెట్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ డీబీ లేయర్ ఉంటుంది. అంటే మీకు ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ ఏమో ఒక దగ్గర ఉంటుంది, డేటాబేస్ లేయర్ ఒక దగ్గర ఉంటుంది. ఇట్లాంటప్పుడు మీరు అప్లికేషన్ వాడాలంటే ఖచ్చితంగా మీరు ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వాలి. ఒకవేళ ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వకుండా అప్లికేషన్ వాడదామంటే అది పనిచేయదు. మనం కామన్ గా ఇట్లాంటి అప్లికేషన్స్ ఎక్కడ చూస్తామంటే బ్యాంకింగ్ దగ్గర చూస్తాం అనమాట. బ్యాంకింగ్ కానివ్వండి, మీరు ఆధార్ కార్డ్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, మీరు గమనించినట్లయితే అప్లికేషన్ వాళ్ళకు లోకల్ ల్యాప్టాప్ లో ఉంటుంది. అదేంటి, అది ఎవరు పడితే వాళ్ళ వాడే అప్లికేషన్ కాదండి. ఓన్లీ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే వాడే అప్లికేషన్స్ కొన్ని ఉంటాయి అనమాట. ఆ అప్లికేషన్ కేవలం వాళ్ళ ల్యాప్టాప్ లోనే ఉంటుంది. కానీ అప్లికేషన్ కి వాళ్ళు డేటా డౌన్లోడ్ చేసుకోవాలన్నా, డేటా అప్లోడ్ చేయాలన్నా వాళ్ళ డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాలి. కానీ అప్లికేషన్ ఒక డేటాబేస్ మాత్రం వాళ్ళ లోకల్ ల్యాప్టాప్ లో ఉండదు అనమాట. అది ఇంటర్నెట్ లో ఉంటుంది. సో ఇటువంటి యాప్స్ ఏమంటామంటే మనం క్లయింట్ సర్వర్ యాప్ అంటాం అనమాట. సో క్లయింట్ సర్వర్ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుందంటే నా లోకల్లో అప్లికేషన్ ఉంటుంది. నేను డేటా అనేది సేవ్ చేద్దాం అనుకుంటే ఈ క్లయింట్ అంటే నా లోకల్ ల్యాప్టాప్ వెళ్ళి ఎక్కడో ఇంటర్నెట్లో ఉన్న డేటాబేస్ కి కనెక్ట్ అయితే అక్కడ మాత్రమే డేటా అనేది అప్డేట్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం క్లయింట్ సర్వర్ యాప్స్ అనవచ్చు. ఇప్పుడు ఈ టూ టైర్ ఆర్కిటెక్చర్ ఏంటి అంటే మనకి వెబ్ సర్వర్ అండ్ యాప్ సర్వర్ విల్ బి ఆన్ లోకల్. సో మనకి రెండు లోకల్లో ఉంటాయి. బట్ డీబీ సర్వర్ ఎక్కడ ఉంటుంది మనకి? డీబీ సర్వర్ విల్ బి ఆన్ ఇంటర్నెట్. ఇందాక మీకు వన్ టియర్ ఆర్కిటెక్చర్లో ఏంటి అంటే మీరు ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. బట్ ఇక్కడ మీరు ఈ ఆర్కిటెక్చర్స్తో వర్క్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వాలి. ఇట్ రిక్వైర్డ్ ఇంటర్నెట్ కనెక్షన్. ఓకే. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? నేను నెట్ బ్యాంకింగ్ గురించి చెప్పట్లేదు, బ్యాంకింగ్ యాప్స్ అంటున్నాను. బ్యాంకింగ్ యాప్స్. ఓకే. అప్లికేషన్స్ అనేవి ఖచ్చితంగా వాళ్ళ ల్యాప్టాప్లోనే ఉంటుంది, అది వేరే ల్యాప్టాప్కి రాదు. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వర్క్ చేయాలంటే ఆ ల్యాప్టాప్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు వర్క్ చేయగలరు అనమాట. సరే మరి దీనికి లిమిటేషన్ ఏంది? దీనికి కూడా ఏంటంటే లిమిటేషన్ వాళ్ళు ఎక్కడ వర్క్ చేయాలన్నా ఖచ్చితంగా ల్యాప్టాప్ని క్యారీ చేసుకుంటూ పోవాలి. సో ఇది మనకి ఏంటి అంటే టూ టియర్ ఆర్కిటెక్చర్. సో ఇప్పుడు టూ టియర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుందో క్లారిటీ వచ్చిందండి మీ అందరికి? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఈవెన్స్? క్లియర్ మీ అందరికి టూ టియర్ ఆర్కిటెక్చర్?
ఫైన్. లేదు సార్, మాకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి, ఇది కొంచెం ట్రిక్కీగా ఉందనుకుంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరికీ జియో సావన్ తెలుసు. సో చాలా మంది మొబైల్స్లో ఉంటుంది. సో ఇది నా మొబైల్ అనుకుందాం. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా దీనికి. సో ఇది నా మొబైల్ అనుకుందామండి. ఈ మొబైల్లో ఇప్పుడు నాకు జియో సావన్ ఒక అప్లికేషన్ ఉంది. ఓకే. సో ఈ మన మొబైల్లో జియో సావన్ అప్లికేషన్ ఉంటుంది కదా, ఈ అప్లికేషన్. ఇప్పుడు ఈ అప్లికేషన్ ద్వారా నేను ఏంటి సాంగ్స్ ప్లే చేయాలి. మీరు ఎప్పుడైతే మొబైల్ని ఓపెన్ చేసి జియో సావన్ అప్లికేషన్ ఓపెన్ చేస్తారు, ఈ అప్లికేషన్ మీరు చూడగలరు. యూ కెన్ సీ ఇట్, యూ కెన్ యూజ్ ఇట్. బట్ మీరు సాంగ్స్ ప్లే చేయాలంటే సాంగ్స్ ఈ అప్లికేషన్లో ఉండవు, సాంగ్లు ఎక్కడో ఇంటర్నెట్లో ఉంటుంది. సో ఖచ్చితంగా ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వాలి. ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వకుండా మనం జియో సావన్లో సాంగ్స్ ప్లే చేద్దాం అనుకుంటే అది అవ్వదు అనమాట. ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్, అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. అంటే అప్లికేషన్ లోకల్లో ఉంటుంది, దాన్ని చూడగలం వాడగలంలే, కానీ వాటి సాంగ్స్ ఇంటర్నెట్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అప్లికేషన్ వాడాలంటే యూనిట్ కనెక్ట్ ద ఇంటర్నెట్ అనమాట. సో టూ టైర్ ఆర్కిటెక్చర్లో మనకేంటి, ఇక్కడ కూడా మనం ఖచ్చితంగా అప్లికేషన్ వాడాలి అంటే మన దగ్గర లోకల్ ల్యాప్టాప్ ఉండాలి. అండ్ దాంతోపాటు ఏంటి, ఇది ఖచ్చితంగా ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉండాలన్నమాట. సో దాని తర్వాత ఏంటి అంటే, కొన్నాళ్ళకి అసలు ఇవన్నీ కాదు, మనం ప్రతిసారి అప్లికేషన్ వాడాలంటే ల్యాప్టాప్ తీసుకెళ్ళడం కష్టం అవుతుంది కదా. అసలు ల్యాప్టాప్తో పని లేకుండా మన అప్లికేషన్ ఎక్కడి నుంచైనా వాడుకునే ఒక సిస్టమ్ని, ఒక ఆర్కిటెక్చర్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆలోచన వచ్చింది అనమాట. దానికే వీళ్ళు పెట్టిన పేరు త్రీ టైర్ ఆర్కిటెక్చర్. సో ఈ త్రీ టైర్ ఆర్కిటెక్చర్ ద్వారా మనం ఏంటి అంటే వెబ్ అప్లికేషన్స్ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. సో గాయస్, మీ అందరికీ తెలిసినట్లయితే మోడర్న్ డేలో, అంటే ఇప్పుడు మనం ఉన్న జమానాలో మనం వాడుతున్న ప్రతి ఒక్క అప్లికేషన్ వెబ్ అప్లికేషనే. అంటే మీరు ఇక్కడ అప్లికేషన్ వాడాలంటే మీ దగ్గర ఎటువంటి ల్యాప్టాప్, అంటే ఇక్కడ మీ పర్సనల్ ల్యాప్టాపే ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. మీరు ఎవరి ల్యాప్టాప్ నుంచైనా, ఎవరి మొబైల్ ఫోన్ నుంచైనా, ఎప్పటి నుంచైనా, ఎక్కడి నుంచైనా అప్లికేషన్ యాక్సెస్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఏంటి, మీకు ఇక్కడ వన్ టియర్ ఆర్కిటెక్చర్లో అప్లికేషన్ అనేది మన పీస్లో వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి లిమిటేషన్, మన అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలి. వీ నీడ్ టు డౌన్లోడ్ ద యాప్. వన్ టియర్ ఆర్కిటెక్చర్లో కానివ్వండి, టూ టియర్ ఆర్కిటెక్చర్లో కానివ్వండి, మీరు అప్లికేషన్తో వర్క్ చేయాలంటే ఖచ్చితంగా మనకేంటి అప్లికేషన్ మన లోకల్లో డౌన్లోడ్ చేసుకుని ఉండాలన్నమాట. బట్ ఈ త్రీ టియర్లో ఏమవుతుంది తెలుసా, మీరు అప్లికేషన్ లోకల్లో డౌన్లోడ్ చేసుకోకుండా ఎక్కడి నుంచైనా, ఎప్పటి నుంచైనా, ఎలా అయినా ఇంటర్నెట్ ద్వారా మీరు అప్లికేషన్ వాడుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఆల్ త్రీ లేయర్స్ విల్ బీ ఆన్ రిమోట్ లొకేషన్. అంటే ఎక్కడన్నా లైక్ రిమోట్ లొకేషన్లో ఉంటాయి అనమాట, లైక్ ఇంటర్నెట్లో. దాంతోపాటు ఏంటి ఇక్కడ, ఇట్ రిక్వైర్డ్ ఇంటర్నెట్ కనెక్షన్. సో మేజర్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇక్కడ నాకు వీ కెన్ యాక్సెస్ ఎనీ యాప్ ఫ్రమ్ ఎనీ ప్లేస్ ఎట్ ఎనీ టైం. అంటే మనం ఎప్పటి నుంచైనా, ఎక్కడి నుంచైనా అప్లికేషన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యూట్యూబ్ అనే ఒక అప్లికేషన్ని వాడదాం అనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏంటి, నాకు ఇక్కడ నా లోకల్ ల్యాప్టాప్లో నాకు యూట్యూబ్ లేదు. మీరు చూస్తే యూ కెనాట్ సీ ద యూట్యూబ్ అప్లికేషన్ అనమాట. నా లోకల్ ల్యాప్టాప్ లెక్క నాకు యూట్యూబ్ అనే ఒక అప్లికేషన్ లేకపోయినా జస్ట్ ఇంటర్నెట్లోకి వెళ్ళి ఇక్కడ యూట్యూబ్ అని సెర్చ్ చేయగా నాకు ఆటోమేటిక్ యూట్యూబ్ వచ్చేస్తుంది, చూసారా. ఇప్పుడు నాకు ఈ అప్లికేషన్ లోకల్లో లేదు, నేను ఈ యూట్యూబ్ అనే అప్లికేషన్ని ఎక్కడి నుంచన్నా, ఎప్పటి నుంచైనా వాడుకోవచ్చు అనమాట. ఇట్ డజంట్ మ్యాటర్, నేను ప్రపంచంలో ఏ మూల నుంచి ఉన్నా కానీ ఈ అప్లికేషన్ వాడుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఇంకోటి ఏంటి మీకు ఇంట్రెస్టింగ్గా, ఈ అప్లికేషన్ నాకు లోకల్ ల్యాప్టాప్లో ఉండాల్సిన అవసరం లేదనమాట. సో ఆటోమేటిక్గా నాకు టైం సేవ్ అవుతుంది. సో మోడర్న్ ఎరాలో మీరు చూసుకున్న వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఆర్ ఏదన్నా ఎటువంటి అప్లికేషన్ చూసుకున్నా కానీ మీకు అంతా త్రీ టియరే. అంటే ప్రతి ఒక్క లేయర్ మీకు ఇంటర్నెట్ ఉంటుంది. మీ దగ్గర మీ ల్యాప్టాప్ ఉన్నా లేకపోయినా, ఎవరి ల్యాప్టాప్ నుంచైనా, ఎక్కడి నుంచైనా మీరు సేఫ్గా మీ యొక్క అప్లికేషన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద త్రీ టియర్ ఆర్కిటెక్చర్. ఓకే. మరి త్రీ టియర్ ఆర్కిటెక్చర్కి లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయంటే, మనకి ఏవైతే లిమిటేషన్స్ వన్ టియర్, టూ టియర్లో ఉన్నాయో, అంటే వన్ టియర్లో, టూ టియర్లో అప్లికేషన్ అనేది ఓన్లీ మన ల్యాప్టాప్లోనే ఉంటుంది, పక్కన ల్యాప్టాప్లో ఉండదు. కాబట్టి మనం మన ల్యాప్టాప్ నుంచి అప్లికేషన్ వాడుకోవాలి. దాంతోపాటు అప్లికేషన్ లోకల్లో డౌన్లోడ్ అయితేనే అప్లికేషన్ వాడుకోవాలని మనం చూసాం. కానీ త్రీ టియర్లో ఏంటి అంటే అటువంటి లిమిటేషన్స్ ఏమీ ఉండవు అనమాట. మన అప్లికేషన్ని ఎప్పటి నుంచైనా, ఎక్కడి నుంచైనా వాడుకోవచ్చు. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మనం కూడా రియల్ టైంలో ఏంటి అంటే ఒక త్రీ టియర్ ఆర్కిటెక్చర్ని క్రియేట్ చేసి అందులో మనం వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలన్నమాట. ఇది మన రెస్పాన్సిబిలిటీ. మీరు చూసుకున్నట్లయితే ఏ ఆర్గనైజేషన్లో అన్నా మీరు చూసే ఆర్కిటెక్చర్ అనేది త్రీ టియరే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఏ ఆర్గనైజేషన్లో అయినా కానీ ఒక డెవాప్స్ ఇంజనీర్ డిప్లాయ్ చేసే అప్లికేషన్స్ అనేవి 99.9% అన్ని వెబ్ అప్లికేషన్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సో మీరు రేపు కంపెనీకి వెళ్ళినాక అసలు మీకు ఆర్కిటెక్చర్స్ తెలియకుండా
ఈ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ తెలియకుండా మీరు వర్క్ చేయాలంటే చేయలేరు అనమాట. అందుకే నేను ఏంటి అంటే స్టార్టింగ్ డేలోనే మీకు ఈ ఆర్కిటెక్చర్స్ గురించి ఒక కంప్లీట్ ఐడియా ఇస్తే మీ వర్కింగ్ అనేది రియల్ టైంలో చాలా 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 యూస్ఫుల్ అయిపోతుంది మీకు. దట్స్ ఇట్. సో గైస్, ఇది మనకి కాన్సెప్ట్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్స్ అనమాట. ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేస్తాను. వన్ టియర్ ఆర్కిటెక్చర్ ఉపయోగించి మనం స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 3 లేయర్స్ అనేవి మనకి సింగిల్ మిషన్ లో ఉండాలి. ఇక్కడ మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే అవసరం లేదు. ఎగ్జాంపుల్ ఏంటి, విఎల్సి మీడియా ప్లేయర్, నోట్ ప్యాడ్. 2 tier ఆర్కిటెక్చర్ లో క్లయింట్ సర్వర్ యాప్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ వెబ్ సర్వర్ అండ్ యాప్ సర్వర్ ఏమో మన లోకల్లో ఉంటుంది, డేటాబేస్ సర్వర్ ఏమో ఇంటర్నెట్ లో ఉంటుంది. సో ఖచ్చితంగా దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. అండ్ దాంతోపాటు వీటికి ఎగ్జాంపుల్ ఏంటి, బ్యాంకింగ్ యాప్స్ అనమాట. కానీ 1 tier 2 tier లిమిటేషన్ ఏంటి అంటే ఖచ్చితంగా మనం అప్లికేషన్ వాడాలి అంటే అది మన లోకల్ ల్యాప్టాప్ లో నుంచి మాత్రమే వాడగలం, మన ఫ్రెండ్ ల్యాప్టాప్ లో నుంచి వాడలేం. దాంతో పాటు అప్లికేషన్ ని మనం లోకల్ గా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇలా చేయటం వల్ల ఏంటి అంటే ప్రతిసారి మన ల్యాప్టాప్ ని క్యారీ చేయడం కష్టం అవుతుంది. అండ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయడం వల్ల నాకు ఖచ్చితంగా మెమరీ అనేది లాస్ అవుతాను కాబట్టి నా సర్వర్ ఐ మీన్ లైక్ నా ఒక పీసీది. అందుకు నేనేంటి ఏ అప్లికేషన్ ఎక్కడి నుంచైనా వాడుకోవాలని చెప్పేసి ఒక కొత్త సిస్టమ్ని క్రియేట్ చేసామన్నమాట. అదే మనకి 3 tier ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చర్ని ఉపయోగించేసుకొని మనం వెబ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ అన్ని లేయర్స్ అనేవి మనకి రిమోట్ లొకేషన్లో ఉంటాయి అన్నమాట. అండ్ ఇటువంటి అప్లికేషన్స్కి మనం ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే ఇంటర్నెట్ నుంచే మనం వీటిని యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద 3 tier ఆర్కిటెక్చర్స్ అనమాట. సో ఇప్పుడు మీకు డౌట్స్ అండ్ క్వైరీస్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ చెప్పిన క్లాస్ అంతా ఎలా ఉందండి, మీకు మీ అందరికి అర్థమైందా? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ యువన్స్ హౌస్ ద క్లాస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ? మీకు అన్మ్యూట్ ఆప్షన్ కూడా ఉంది, మీరు మాట్లాడవచ్చు. గుడ్ సార్. అర్థమైందా మీకు అందరికి క్లాస్ ఇవాళ Good. కాన్సెప్ట్ అనేది? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, గ్రేట్. సో And ఇది what మనం about the ఏంటి అంటే entire? డెవాప్స్ ఇంజనీర్. ఎన్టీఆర్ ఆర్కిటెక్చర్ మీకు మైక్రో సర్వీస్ లో వస్తుందండి. బేసిక్ ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్కిటెక్చర్ చెప్పాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట, అండ్ మీకు డిఫికల్ట్ గా ఉంటుంది ఎవరైతే కొత్తగా వింటారో. బట్ ఈ ఎన్టీఆర్ ఆర్కిటెక్చర్ మనం మైక్రో సర్వీస్ లో డిఫైన్ చేస్తాం డాకర్ అండ్ క్యూబర్నెటీస్ లో. ఓకే, Yeah, okay. Okay. సో గైస్ ఇక్కడ నా మేజర్ ఇంటెన్షన్ ఏంటి అంటే చాలా మంది ఇంటర్వ్యూస్ లో ఎక్కువగా చేసే డిఫికల్టీస్ ఏంటి అంటే లైక్ ఫేస్ డిఫికల్టీస్ ఆర్కిటెక్చర్స్ అనేవి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం అనమాట. మీరు ఎప్పుడైతే మీ యొక్క ఆర్కిటెక్చర్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారో మీకు ఇంటర్వ్యూ చాలా ఈజీగా క్రాక్ చేయగలరు. ఎక్స్ప్లెయిన్ చేయడం ఫెయిల్ అవుతారు, అక్కడ ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది అనమాట. సో అందుకే మీకు నేను కోర్స్ స్టార్ట్ చేయక ముందే ఈ ఆర్కిటెక్చర్ల గురించి ఒక కంప్లీట్ ఐడియా ఇస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ చూస్ దిస్ వన్ అనమాట. సరే సార్, ఇవాళ మీరు థియరిటికల్తో పాటు ప్రాక్టికల్ అన్నారు కదా, ప్రాక్టికల్ గా ఏదైనా ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసి చూపిస్తాను. నెట్ఫ్లిక్స్ అనే ఒక అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ ని ఎలా వెబ్ సర్వర్ తో డిప్లాయ్ చేయాలో చూపిస్తాను అనమాట. జస్ట్ గివ్ మీ 1 second. అండ్ వన్ మోర్ థింగ్, మీ అందరికీ ఏంటి అంటే సర్వర్లు క్రియేట్ చేయాలంటే క్లౌడ్ అకౌంట్ కావాలి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మీకు ఎవరికి క్లౌడ్ అకౌంట్స్ లేవండి, ఇట్స్ ఫైన్. నేను క్లాస్లో నేనే చెప్తాను మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో. బట్ ఇప్పుడు నా దగ్గర ఒక అకౌంట్ ఉందన్నమాట. ఈ అకౌంట్ ద్వారా నేను సర్వర్ని క్రియేట్ చేసి అప్లికేషన్ డిప్లాయ్ చేయించి దాన్ని లైవ్ గా ఎలా యాక్సెస్ చేయాలో మీకే చూపిస్తాను. అండ్ ఈ డిప్లాయ్మెంట్ అంతా మీకు వితిన్ 10 seconds లో అయిపోతుంది అనమాట. ఓకే, గివ్ మీ సెకండ్. లైక్ ఇంటర్నెట్ కొంచెం స్లోగా ఉంది. సో గాయస్ మీ అందరికీ తెలుసు లైక్ గిట్హబ్ లోకి వెళ్తే నాకు రహంషేక్ 007 నా యూజర్ నేమ్ అనమాట. ఇందులో మీకు ఆల్ సెటప్స్ అనే ఒక రిపోజిటరీ ఉంటుంది. సో ఇక్కడ మీకు చెప్పిన విధంగా మనకి కావాల్సిన స్క్రిప్ట్స్ అంటే మన కోర్సుకు కావాల్సిన స్క్రిప్ట్స్ కానివ్వండి, రియల్ టైంలో కావాల్సిన స్క్రిప్ట్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను నెట్ఫ్లిక్స్ అనే ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం అనుకున్నా, అందుకే ఇక్కడ స్క్రిప్ట్ ఉంది నాకు ఆల్రెడీ. ఈ స్క్రిప్ట్ ద్వారా నేను నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ డిప్లాయ్ చేయొచ్చు, మీకు చూపిస్తుంది. సో బట్ దానికి నాకు ఒక సర్వర్ కావాలి కాబట్టి ఇనీషియల్గా ఏంటి అంటే ఒక సర్వర్ని క్రియేట్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ మీకు సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తున్నాను. బట్ మీకు
ప్రాసెస్ ఏవైతే ఉందో అది మీకు ఎండ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జస్ట్ ఒక చూడండి అంతే, సర్వర్ ఎలా క్రియేట్ చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి అని. లెట్ మీ క్రియేట్ ద సర్వర్. సో ఇక్కడ వీటికి మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు, వెబ్ సర్వర్కి ఏం వాడారు మీరు కంపెనీలో, యాప్ సర్వర్కి ఏం వాడారు కంపెనీలో, డేటాబేస్ సర్వర్కి ఏం వాడారు అని చెప్పేసి. వెబ్ సర్వర్కి అపాచీ వాడతాం మనం, యాప్ సర్వర్కి టామ్ క్యాట్, డేటాబేస్ సర్వర్కి మైసీక్వెల్ అనమాట. సో ఇది కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందండి. ఓకే, అడుగుతారు వెబ్ సర్వర్ ఎగ్జాంపుల్ ఏంటి, యాప్ సర్వర్ ఎగ్జాంపుల్ ఏంటి, డీబీ సర్వర్ ఎగ్జాంపుల్ ఏంటి అని చెప్పేసి. వెబ్ సర్వర్కి అపాచీ, యాప్ సర్వర్కి టామ్ క్యాట్, డేటాబేస్ సర్వర్కి మైసీక్వెల్. సో లెట్ మీ లాగ్ ఇన్ టు ద సర్వర్ వెరీ క్విక్లీ. సో ఇదంతా మీకు క్లాస్లో వచ్చే కాన్సెప్ట్ అనమాట, జస్ట్ చూడండి అంతే. ఒక సర్వర్ని నేనైతే క్రియేట్ చేశానండి. ఇందులో మీకు నెట్ఫ్లిక్స్ అనే ఒక అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేస్తానో చూపిస్తాను. ఇక్కడ నా దగ్గర ఇక్కడ ఆల్రెడీ స్క్రిప్ట్ ఉంది కాబట్టి నేను సింపుల్గా ఈ స్క్రిప్ట్ని కాపీ చేసుకుంటా అంతే. సో ఇది నా స్క్రిప్ట్ అనమాట. అండ్ మీకు క్లాస్లో ఈ స్క్రిప్ట్ ఎలా వాడాలో కూడా, ఎలా రాయాలో కూడా మీకు టీచ్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ జస్ట్ చూడండి అంతే సరిపోతుంది. ఎందుకంటే మీకు క్లాస్ ప్రాక్టికల్గా ఉంటే మీకు క్లారిటీ వస్తుంది అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి అని. సూడో హైపన్. సో ఇక్కడ నెట్ఫ్లిక్స్ అనే ఒక స్క్రిప్ట్ రన్ చేస్తా. నేను ఏం చేయను, జస్ట్ ఈ స్క్రిప్ట్ రన్ చేస్తా. విత్ ఇన్ 10 సెకండ్స్లో మీకు అప్లికేషన్ మొత్తం డిప్లాయ్ అయిపోతుంది. ఓన్లీ 10 సెకండ్స్ అండి. ఇదిగోండి చూడండి, మీకు స్క్రిప్ట్ మొత్తం రన్ అయిపోతుంది కదా, మీ అప్లికేషన్ డిప్లాయ్ అయిపోయింది. ఇంకా దట్స్ ఇట్. మీరు కావాలంటే ఇక్కడికి వెళ్ళి మన ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకున్నట్లయితే మీకు నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ కనపడుతుంది స్క్రీన్ మీద. ఇక్కడ వెయిట్, ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్. సో నౌ ఇఫ్ యూ గో అండ్ సీ యువర్ అప్లికేషన్ ఈజ్ రన్నింగ్ నౌ. ఇదిగోండి చూడండి, ఇక్కడ నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ లాగిన్ అయిపోయింది. సార్ ఇక్కడ నేను నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ చూడగలుగుతున్నా. సో నేను చూడగలుగుతున్నా అంటే దాని మీనింగ్ ఏంటి? ఐఎమ్ ఆన్ ప్రెజెంటేషన్ లేయర్. ఇక్కడ ఎవరు వర్క్ చేస్తారు? ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. వాళ్ళు ఏం వాడతారు? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతారు. కావాలంటే ఇప్పుడు ఇదే యూఆర్ఎల్, ఐ మీన్ లైక్ ఇదే ఐపీ అడ్రస్ లేదా ఇదే యూఆర్ఎల్ మీకు నేను చాట్ బాక్స్లో ఇస్తా. మీరందరూ దీన్ని మీ మొబైల్ ఫోన్ల నుంచి కానివ్వండి, ల్యాప్టాప్ నుంచి కానీ యాక్సెస్ చేయండి. జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీరు క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీ అందరికీ ప్రతి ఒక్కరికి నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ కనపడుతుంది మీ యొక్క స్క్రీన్ మీద. సో గైస్ చెక్ చేయండి ఒకసారి. సో మీ అందరికి వస్తుందా అప్లికేషన్? సో అట్లా అనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే మనం ఎటువంటి అప్లికేషన్ డిప్లాయ్ చేయాలన్నా మన దగ్గర అన్నిటికీ రెడీమేడ్గా స్క్రిప్ట్స్ ఉంటాయి అనమాట. సో స్క్రిప్ట్ ద్వారా మనం డిప్లాయ్మెంట్ని ఈజీగా ఆటోమేట్ చేస్తాం. ఈవెన్ లేదు నాకు అదే సార్ నాకు ఇంకొక అప్లికేషన్ డిప్లాయ్ చేయండి, స్విగ్గీ అప్లికేషన్. ఇందాక మీకు నెట్ఫ్లిక్స్ వచ్చింది కదా, ఇప్పుడు నేను స్విగ్గీ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ నాకు ఇంకోటి వన్ మోర్ థింగ్, నా సర్వర్ని ఐ మీన్ లైక్ నా అప్లికేషన్ ఎంతమంది యాక్సెస్ చేస్తున్నారో డేటా కూడా నాకు కనపడుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే లైవ్ డేటా కనపడుతుంది చూడండి. మీరు ఎప్పుడైతే అప్లికేషన్ యాక్సెస్ చేస్తారో మీ అందరు లాగ్స్ అనేవి ఇక్కడ నేను చూడగలను. ఓకే, సో అండ్ సో ఇక్కడ నాకు ఒక లాగ్ వచ్చిందని చెప్పేసి అని. సో ఇట్లా. అండ్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు లాగ్, డేటాబేస్ అయితే కనెక్షన్ డేటాబేస్ లేకుండా ఉంది, అందుకే మీరు లాగిన్ అవ్వలేకపోతున్నారు. ఒకవేళ ఇఫ్ ఐ వాంట్ డిప్లాయ్ సమ్ అదర్ అప్లికేషన్ అప్పుడు ఏం చేస్తా? సో గైస్ ఇప్పుడు మీకు వాయిస్ క్లియర్ అండి? ఇది క్లియర్ ఫాలో ఆఫ్ యూనో? కొంచెం మధ్యలో ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది లైక్ ఇంటర్నెట్ వల్ల. ఇప్పుడు ఓకేనా మీ అందరికి వాయిస్? ఓకే ఫైన్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇందాక మీకు ఎక్కడైతే నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ ఉన్నాయందో ఇక్కడ మీకు స్విగ్గీ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇఫ్ యూ కెన్ గో అండ్ సీ హియర్ స్విగ్గీ వచ్చేస్తుంది మీకు, చూసారా? మీకు కావాలంటే మళ్ళీ ఇదే యూఆర్ఎల్ ఇస్తాను, మీరు కావాలంటే ట్రై చేయండి. ఇప్పుడు ఇదే యూఆర్ఎల్లో మీకు ఏంటి అంటే స్విగ్గీ అనే ఒక అప్లికేషన్ వస్తుంది. జస్ట్ గో అండ్ చెక్. సేమ్ అదే ఐపీ అడ్రస్ అండి. ఒకసారి కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇది మన స్విగ్గీ అప్లికేషన్. రియల్గా స్విగ్గీ అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో మన అప్లికేషన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది అనమాట. జస్ట్ గో అండ్ చెక్ నో.
వస్తుందా మీ అందరికి? ఆల్ ఆఫ్ యూ కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్ వన్స్. ఎస్, సో అందరికీ వస్తుంది. సో అట్లా అనమాట. సో గాయస్, ఇవాళ ఎట్లయితే మీకు ప్రాక్టికల్గా మన క్లాస్ ఉందో ప్రతిరోజు కూడా మనకి ఇలానే ప్రాక్టికల్గా ఉంటుంది అనమాట. ఏవైతే మనం థియరిటికల్గా చెప్పుకుంటామో అవే మీకు ప్రాక్టికల్గా లైవ్ ఎన్వైరన్మెంట్లో ఎలా చేయాలో మీకు నేను చూపిస్తుంటాను అనమాట. సో ఇప్పుడు చెప్పండి, ఇవాళ సెషన్ మీ అందరికి ఎలా అనిపించింది? ఇస్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ మీ వన్స్? ఒకసారి మీ యొక్క రెస్పాన్స్ మీ చాట్ బాక్స్లో అండ్ అన్మ్యూట్ చేసి చెప్తారా ఎలా ఉందో క్లాస్ ఇవాళ అందరికి మీ అందరికి? Yes, it is good. సో ఇట్ వాస్ క్లియర్, ఇంట్రెస్టింగ్, గుడ్. ఓకే. సో గైస్, ఇవాళ ఎలా అయితే మనకు సెషన్ ఉందో అండి రోజు ఇలానే ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మీరు నేర్చుకునే ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా రియల్ టైంలో ఎలా అయితే ఉంటుందో మీకు అలానే టీచ్ చేస్తాం ఇక్కడ మేము. దట్స్ ఇట్. సో శ్రీనివాస్ గారు, ఆర్ యు దేర్ అండి? ఎస్ రామ, ఐఎమ్ హియర్. హలో. ఎస్ గుడ్ రాహం, ఈవినింగ్ అండి. ఉన్నాను. సో గైస్, ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అండి. సో ఇప్పుడు ఎవరికైనా మీకు ఏమైనా ఎవరికైతే డౌట్స్ క్వశ్చన్ ఉన్నాయో సో మనకి సేమ్ మీరు రైజ్ చేయొచ్చు హ్యాండ్. ఓకే గైస్, ఇప్పుడు మనకి డెమో అయిపోయింది అనమాట. మనం Q&A సెషన్లోకి వెళ్తాం. సో మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు మీ యొక్క హ్యాండ్ రైజ్ చేయొచ్చు అనమాట. మీ అందరికీ హ్యాండ్ రైజింగ్ ఆప్షన్ ఉంటుంది అక్కడ. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు అండి. సో మీ అందరికి నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తా. సో యూ కెన్ డిస్కస్ యువర్ డౌట్స్ అండ్ క్వరీస్ అనమాట. అండ్ నవీన్, మండే టు ఫ్రైడే క్లాస్ రైట్? అవునండి నవీన్. సో మనకి మండే నుంచి ఫ్రైడే వరకు 8:30 to 10 వరకు క్లాసులు ఉంటాయి అనమాట. సో క్లాస్ మనకి ఫస్ట్ 70 మినిట్స్ ఏమో క్లాస్ ఉంటుంది అనమాట. లాస్ట్ 20 మినిట్స్ ఖచ్చితంగా మనకి డైలీ డౌట్స్ అండ్ క్వైరీసే ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా మీకు ప్రతిరోజు డౌట్స్ అండ్ క్వైరీస్కి ఎక్కువ టైం అయితే కేటాయిస్తాం అనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ రమేష్, ఏడబ్ల్యూఎస్ యూసేజ్ ఈస్ ఫ్రీ ఆర్ వీ నీడ్ టు స్పెండ్ సమ్ అమౌంట్. సి రమేష్, మనకి ఏడబ్ల్యూఎస్ లో చాలా రిసోర్స్ అయితే మనకు ఫ్రీగా ఉంటాయి అనమాట, కొన్ని పెయిడ్గా ఉంటాయి. మన కోర్సులో మోస్ట్లీ మనం ఫ్రీ రిసోర్సెస్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఒకవేళ పెయిడ్ రిసోర్స్ ఉన్నా వాటిని బిల్ పడకుండా మనం ఆప్టిమైజ్ ఎలా చేయొచ్చు ఏంటో మీకు చెప్తాం అనమాట క్లాస్లో. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. శ్రీనివాస్ గారు, యూ కెన్ టేక్ ద హోస్ట్ అండి. మీరు ఒకసారి హోస్ట్ క్లెయిమ్ చేసుకోండి. యా, ఓకే రాహం. సో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళంతా హ్యాండ్ రైజ్ చేయండి, వన్ ఆఫ్టర్ అనదర్ మాట్లాడుకుందాం. అండ్ మౌనిక, ఇక్కడ మీకు డౌట్ డిస్కషన్ కోసం అండి మేము టెలిగ్రామ్ ఛానల్ ఇస్తామంట. బేసికల్ ఇక్కడ మీరు శ్రీనివాస్ గారికి పింగ్ చేస్తారు, అది వాట్సాప్. బట్ మన కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటి అంటే మనం స్టూడెంట్స్ అందరికీ మనం టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేస్తాం. అక్కడ మీ డౌట్స్ అండ్ క్వైరీస్ అనేవి అక్కడ డిస్కస్ చేయాలి. డిస్కషన్స్ ఓకే, కోసం మేము ఒక మీతో పాటు డిస్కషన్ ఇంకా ఫోరం నేను అయితే ఉంటాను. సెటప్ చేస్తాం. హలో రాహం, రాహం ఉన్నారా? యా, వినిపిస్తుందండి మీ వాయిస్. ఉన్నాం, యా. ఐఎమ్ ఏబుల్ టు హియర్ యూ. సో ఎవరికైతే డౌట్స్ ఇంకా అంటే ఎవరు హ్యాండ్ రేజ్ అయితే చేయలేదు, సో ఎవరికైనా ఏమైనా ఉంటే రేజ్ చేస్తే మాట్లాడవచ్చు. లేకుంటే తర్వాత నాకు పర్సనల్ గా, మీకు ఇప్పుడు ఇక్కడ మాట్లాడడానికి ప్రాబ్లం ఉంటే నాకు పర్సనల్ గా కాల్ చేయండి. నా నంబర్ తెలుసుగా, 9381136450. యా రాహం, రమేష్ అన్మ్యూట్ చేసుకోండి రమేష్. యా, థ్యాంక్ యూ సార్. సో ఈ క్లాసెస్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ప్యారల్గా చెప్తారా లేకపోతే ఎట్లా ప్లాన్ ఏంటని? ఫస్ట్ డెవాప్స్ పార్ట్ కంప్లీట్ చేసేస్తామండి. ఓకే, అది డెవాప్స్ అండ్ లైనక్స్ అయిపోతుంది, తర్వాత ఏడబ్ల్యూఎస్ చెప్తాం. ఎన్ని మంత్స్ పట్టింది డెవాప్స్ లైనక్స్? 3 months. డెవాప్స్ ఒక 1.5 to 2 months పడుతుంది. ఓకే ఏడబ్ల్యూఎస్ లైనక్స్ ఒక 1 month పడుతుంది. ఓకే ఓకే. సో ఈ డెవాప్స్ మొత్తం మనం ఏడబ్ల్యూఎస్ ప్రాక్టీస్ చేసేది? అవునండి, అవును.
అంటే మీరు లాస్ట్లో ఏడబ్ల్యూఎస్ అంటున్నారు కదా, అందుకు కొంచెం. అవసరం లేదు, మధ్యలో ఎక్కడైతే ముందర అకౌంట్ ఓపెన్ చేసుకోవడం ఇవన్నీ చెప్పేస్తాం. ఓకే. అది అయిపోయిన తర్వాత ఎక్కడైతే ఏడబ్ల్యూఎస్ అవసరం అవుతుందో ఆ పార్ట్ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. చివరిలో మళ్ళీ ఒకసారి సర్వీసెస్ అన్ని కూడా కవర్ చేస్తాం. మేము ఒక 12 సర్వీసెస్ మన వెబ్సైట్ లో పెట్టాను చూడండి, ఓకే. అవన్నీ కూడా చివరిలో కవర్ చేస్తాం. ఓకే. ఓకేనండి. యా, ఓకే. ఫీజు ప్రాసెస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి చివరిలో. ఫీజు వచ్చి 11,000 ఫీజు, 18% జిఎస్టీ అండి. టోటల్ 12,980. ప్రాసెస్ అండి, మనం ఎక్కడ పే చేయాలి, ఏ నెంబర్కి, ఫోన్పే, గూగుల్? నేను వాట్సాప్ లో అందరికీ పెడతాను. ఓకే, పేమెంట్ లింక్స్ అన్ని కూడా షేర్ చేస్తాను. దాంట్లో షేర్ చేయండి. నా వాట్సాప్ కమ్యూనిటీలో ఉన్నారండి మీరు? రమేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. రమేష్ ఎస్ అండి, ఉన్నామండి. అంటే మరి నెక్స్ట్ ఉంటే క్లాస్ నేను అక్కడ మండే షేర్ కదా, చేస్తాను. మండే క్లాస్కి మనం బిఫోర్ పే చేసి ఉండాలి కదా, అందుకు అడుగుతున్నా. నేను ఇవాళ నైట్ అన్ని షేర్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, థ్యాంక్ యూ. యా, మ్యూట్ లోకి వెళ్ళిపోండి అయిపోతుంది. భవానీ, ఈ రికార్డింగ్ క్లాసెస్ అనేవి మాకు ఎలా అవైలబిలిటీ ఉంటుంది సార్? మీకు రికార్డింగ్ క్లాసెస్ అనేవి ఇవాళ నైట్ క్లాస్ జరిగితే రేపు ఆఫ్టర్నూన్, మాక్సిమం ఆఫ్టర్నూన్ లోపల వస్తాయి. అంటే మార్నింగ్ మాక్సిమం ఇచ్చేస్తాను, కానీ తర్వాత రోజు ఆఫ్టర్నూన్ మాక్సిమం బఫర్ టైం అండి. ఓకే, మీకు వీడియోస్ రికార్డింగ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవడానికి అవ్వవు. అవన్నీ కూడా మా పోర్టల్లో ఉంటాయి, మీ మెయిల్ ఐడికి కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఓకే అండి, అంటే మీరు సెపరేట్ మేమంటూ పాస్వర్డ్ ఇది క్రియేట్ చేసుకోవాలా అండి? నేను చెప్తానండి అయిపోయిన తర్వాత. మీరేం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోకలేదు, మీ జీమెయిల్ ఐడి ఇవ్వాలి నాకు. ఆ జీమెయిల్ ఐడి ఒకసారి చెప్తే మళ్ళీ అది చేంజ్ చేయడానికి అవ్వదు. సో అది మొత్తం మీ కంట్రోల్లో ఉన్న జీమెయిల్ ఐడి నాకు ఇవ్వాలి. ఓకేనా భవానీ? ఐ థింక్ యూఆర్ ఫైన్. జ్యోత్స్న అన్మ్యూట్ చేసుకోండి. శ్రీనివాస్ గారు, ఉమ్. మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అంటున్నారు కదా, మరి జాయిన్ అయ్యే వాళ్ళకి ముందు ఒక ఇంట్రడక్షన్ క్లాస్ అన్నారు, అది ఎప్పుడండి? సండే ఆఫ్టర్నూన్ ఉంటుంది. సండే ఆఫ్టర్నూన్ ఉంటుందా? ఉమ్. అంటే ఓన్లీ పేమెంట్ అయిపోయి క్లాస్ జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే, అవును కోర్స్ జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో బిఫోర్ అవును అవును సండే వరకు మేము పేమెంట్ అనేది చేసుకోవాలి. సండే లోపల పే చేసేయాలి. చేసిన వాళ్ళందరికీ కూడా నేను సెపరేట్ గ్రూప్ లో యాడ్ చేస్తాను, వాట్సాప్ గ్రూప్ లో. ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా సండే ఆఫ్టర్నూన్ నేను సెపరేట్ క్లాస్ తీసుకుంటాను. ఓకే 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 అండి, అంతే. యా, రైట్. భార్గవ్, ఇది ఇప్పుడు మనకి కోర్స్ అంతా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుందా ఎట్లా అన్నట్టు? కంప్లీట్ ప్రాజెక్ట్. మీకు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటే ఫస్ట్ ఎప్పుడు కూడా మెయిన్ టాపిక్స్ ఏమున్నాయో అవన్నీ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు 5 ప్రాజెక్ట్స్ ఉంటాయి. అవన్నీ కూడా కంప్లీట్ గా క్లాస్ లో చేయిస్తాం. ప్రాజెక్ట్ ఇది ఒకవేళ కోర్స్ అయిపోయినాక ఇది జాబ్ అప్డేట్స్, రిఫరెన్స్ అంటే ఏమన్నా, అంటే ప్లేస్మెంట్ కి సంబంధించి మనం మీకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ 1 year వరకు మేము మా పోర్టల్లో మిమ్మల్ని అందరినీ యాడ్ చేస్తాం. కోర్స్ అయిపోయిన తర్వాత అట్లా 1 year వరకు అంటే ప్లేస్మెంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాం. ఓకే ఓకే. అంటే ఓకేనండి. ఇప్పుడు మీరు మొత్తం 5 ప్రాజెక్ట్స్ ఏమేమి టూల్స్ నేర్పిస్తారు ఇప్పుడు ఇందులో? AWS అంటే అది కాకుండా మీరు మన కోర్స్ డాకర్ అని, కంటెంట్ చూడలేదండి మన ట్రాన్స్ఫర్ వెబ్సైట్ లో? అంటే భార్గవ్, కంప్లీట్ కంటెంట్ చూడలేదండి. ఒకసారి చూడండి, అక్కడ మొత్తం నేను 100% కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అక్కడ నేను. ఇది లాస్ట్ ఓకేనా? బ్యాచ్ అయిపోయింది కదా, ఎవరికైనా ప్లేస్మెంట్ ఎట్లా వచ్చిందా? ప్లేస్మెంట్ వస్తుందండి, వచ్చిన వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు. ఓకే, రైట్ అంటాను. నేనేమి అంటే డేటాబేస్ మెయింటైన్ చేయను కదా. యావరేజ్ అంటే ఇప్పుడు మనం మెయిన్ ఇందాక పర్పస్ నాతో జాబ్ కాల్లో కదా. మాట్లాడింది మీరేనా భార్గవ్? లేదండి, నేను ఇప్పుడే ప్లేస్మెంట్ మాట్లాడుతున్నాను. రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మెయింటైన్ చేయనండి. వస్తే ప్రతి బ్యాచ్ నుంచి కొంతమంది కాల్ చేసి చెప్తూ ఉంటారు వచ్చిందండి అని చెప్పి, ఫైన్ అంటాను నేను. అంతవరకు ఆ ఇన్ఫర్మేషన్ నేను మెయింటైన్ చేయను. ఓకే 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 అండి.
రైట్ అండి. థ్యాంక్ యూ. రవిశంకర్ అన్మ్యూట్ చేసుకోండి. హాయ్ అండి. యా నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇందులో కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఈ డెవాప్స్ స్ట్రీమ్లో కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది? హలో. డెవాప్స్ లో కెరియర్ గ్రోత్ అంటే డెవాప్స్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రోయింగ్ రోల్ అనుకోండి, ఫీల్డ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఓకే, మీకు ప్రతి కంపెనీలోనూ డెవాప్స్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు ఈ రోజున అవును. చూసుకుంటే. సో దాని పరంగా చూసుకుంటే ఒక డెవలపర్ కి ఎట్లాంటి గ్రోత్ ఉంటుందో డెవాప్స్ టీం వాళ్ళకి కూడా అంతే గ్రోత్ ఉంటుంది. ఏ విధంగా తక్కువ ఉంటుంది. ఓకేనా? ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ డెవాప్స్ దానికి ఇప్పుడు డిమాండ్ బాగానే ఉందా మార్కెట్లో బయట? బాగానే ఉంది. ఇప్పుడు అంటే సాలరీ క్లౌడ్ ప్యాక్. టచ్ ఉండాలి. ఓకే క్లౌడ్ కాంబినేషన్ లో కనుక ఉంటే మీకు మంచి డిమాండ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు సాలరీ ప్యాకేజ్ ఎట్లా ఉంటుంది స్టార్టింగ్ మళ్ళీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి? అంటే ఇవి ప్యాకేజెస్ అనేవి ఎప్పుడు కూడా రెండు రకాలండి. ఫ్రెషర్స్ కంటే చిన్న కంపెనీస్ అనుకోండి ఒక 2.5, 3 అట్లా ఇచ్చి తీసుకుంటూ ఉంటాయి. మ్మ్. పెద్ద కంపెనీస్ అయితే ఒక 4 to 5 మధ్య నుంచి తీసుకుంటూ ఉంటాయి. ఓకే. అంటే స్టార్టింగ్ వచ్చేసి మనకి ఓకే, ఇప్పుడు 2 ఫ్రెషర్ నుంచి 4 to 5 వరకు అట్లా ఫ్రెషర్ ఉంటుంది అంటారు. ఓకే, ఫ్రెషర్స్ కి. ఫ్రెషర్ సో అదే ఇప్పుడు 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎంత ఉంటుంది? అది డిపెండ్స్. మన కరెంట్ ప్యాకేజ్ ఎంత ఉంది అన్న దాని మీద ఒక 20 to 30% అలా ఇస్తూ ఉంటారు. సాధారణంగా ఒక అట్లీస్ట్ అబోవ్ యావరేజ్ పెర్ఫార్మెన్స్ చేయగలిగిన వాళ్ళని ఒక 3 years వాళ్ళని చూసారనుకోండి ఒక 10 to 15 మధ్యన ఉంటూ ఉంటారు. ఓకే, 10 to 15. ఓకే. సో ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు బేసికల్గా ఇక్కడ లెట్ మీ యాడ్ వన్ పాయింట్ అండి శ్రీనివాస్ గారు. ఒకటి ప్యాకేజ్ అనేది ఏంటంటే ఎప్పుడన్నా 2 things మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఒకటి ఆ కంపెనీ పెట్టే బడ్జెట్ ని బట్టి, సెకండ్ థింగ్ మీ కరెంట్ సిటీసీ అండ్ స్కిల్స్ బట్టి అనమాట. కొన్ని కంపెనీస్ ఏంటి అంటే ఒక ఎంప్లాయీకి చాలా ఎక్కువ మొత్తంలో బడ్జెట్ని ఇస్తాయి అనమాట మనం హైర్ చేసుకోవాలంటే. సో అట్లాంటి కేసులో ఏమవుతుందంటే మీకున్న 3 years ఎక్స్పీరియన్స్ కూడా మీకు 20 lakhs వచ్చే ఛాన్సెస్ చాలా ఉందన్నమాట. దాంతోపాటు ఏంటి ఇప్పుడు శాలరీ అనేది మీకు హైక్ ఇవ్వాలి అంటే మీ కరెంట్ సిటీస్ ఎక్కువ ఉందనుకోండి, మీకు హైక్ ఎంత వచ్చినా కానీ మీకు ఎక్కువ అమౌంట్లో అయితే కరెంట్లీ ఆఫర్ వస్తుంది అనమాట. బట్ అలా కాకుండా మీరు స్టార్టింగ్ లో శాలరీ చేస్తారనుకోండి, అప్పుడు మీకు కంపెనీస్ ఎంత హైక్ ఇచ్చినా మీకు తక్కువగానే కనపడుతుంది. సో అట్లా. యా, ఐ అగ్రీ విత్ దట్. బట్ బట్ నేనేమంటున్నానంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మీరు అన్నట్టే కంపెనీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ జనరల్లీ ఇప్పుడు ఏదైనా జాబ్ పోస్టింగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక స్కేల్ పెట్టుకుంటారు. సో ఇంత 3 to 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మా కంపెనీ నుంచి ఇంతే స్కేల్ అనేది ఉంటుంది అని చెప్పి అంటారు. సో ఆ స్కేల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? జనరల్ గా ఒక జస్ట్ ఐడియా కోసం అడిగాను అనమాట. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నేను హై Let me tell అండ్ you. నాలెడ్జ్ ఉన్న వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో కాకుండా రాహం చెప్పండి. లెట్ మీ టెల్ యూ. సో గైస్ ఇక్కడ మీ అందరికీ చెప్తున్న పాయింట్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కొన్ని ఇయర్స్ క్రితం ఏంటి అంటే నేను ఒక బ్యాచ్ లైక్ మన క్లౌడ్ కంప్యూటింగ్ తెలుగు బ్యాచ్ ట్రైన్ చేసినప్పుడు ఏంటి అంటే ఒక పర్సన్ ఉన్నాడు అనమాట. లైక్ ఐఎమ్ నాట్ గోన్ రిలీవ్ ద నేమ్ యాజ్ వెల్ యాజ్ లైక్ ఆర్గనైజేషన్ అనమాట. తను ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పోయాడు. తను పెట్టిన 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కి హీ గాట్ ద ప్యాకేజ్ ఆఫ్ 12 lakhs అనమాట. బట్ ఇంకొక పర్సన్ ఏంటి అంటే లైక్ 2.5 years పెట్టుకొని పోయాడు, తనకు కూడా సేమ్ ప్యాకేజ్ వచ్చింది. సో అంటే దాని మీనింగ్ ఏంటి ఇక్కడ, మనం ఇక్కడ 4 years పెట్టుకున్న అతనికి సేమ్ ప్యాకేజ్, 2.5 పెట్టుకున్న అతనికి సేమ్ ప్యాకేజ్ అనమాట. మేజర్గా డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే ఇద్దరికి టీచ్ చేసింది నేనే, ఇద్దరికి ఒకటే లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అయితే ఉందన్నమాట. కానీ మేజర్గా ఏంటి అంటే ఫస్ట్ ఇతనికి కంపెనీ కొంచెం బడ్జెట్ తక్కువ అలొకేట్ చేసింది కాబట్టి తను 4 yearsకి పెట్టిన తనకు 12 వచ్చింది. కానీ సెకండ్ పర్సన్ కంపెనీకి ఏంటంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంది కాబట్టి హీ గోట్ ద 12 అనమాట. బట్ ఆన్ అండ్ యావరేజ్గా ఫ్రెషర్ నుంచి చెప్తున్నాను, ఫ్రెషర్కి ఆన్ అండ్ యావరేజ్గా ప్యాకేజ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 3 lakhs నుండి 5 lakhs మధ్యలో. చాలా మంది 5 lakhs కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మన స్టూడెంట్స్, లైక్ అంటే నేను ట్రైన్ చేసిన వాళ్ళు. బట్ కొంతమందికి ఏంటంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, సో మీకు ఒక 3 years ఆన్ అండ్ యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఉంటే యూ కెన్ గెట్ ద ప్యాకేజ్ ఆఫ్ 8 to 12 lakhs అనమాట. సో ఇది మీకు ఫ్రెషర్కి ఎక్స్పీరియన్స్ కున్న గ్రాఫ్ బార్. సో ఆ 8 to 12 అంటే మీకు 8 రావచ్చు ఆర్ 12 కూడా రావచ్చు, ఇంకా మీకు 12 కంటే ఎక్కువ రావచ్చు అంటే ఖచ్చితంగా రావచ్చు అండి. సో అది మీ స్కిల్ని బట్టి, అదేవిధంగా కంపెనీ ఇచ్చే బడ్జెట్ని బట్టి అనమాట. డెవాప్స్లో అయితే మీకు మంచి స్కిల్స్, డాకర్ మీద, టెరాఫామ్ మీద, క్యూబర్నెటిస్ మీద ఎవరైతే బాగా మంచిగా డెప్త్ నాలెడ్జ్ ఉంటుందో మీకు ఎప్పటికీ మంచి ప్యాకేజ్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. బట్ ఆల్ ఇన్ టు హ్యావ్ ఎ స్కిల్. చెప్పాను కదా, ఏదన్నా ఒక టూల్ నేర్చుకున్నామంటే దాని ఆర్కిటెక్చర్ని ప్రాపర్గా నేర్చుకొని మన వాళ్ళకి అర్థమయ్యేలాగా అన్నీ చెప్తే ఇట్ విల్ బీ ఫైన్. అండ్ మోర్ ఓవర్ ఏంటి, మనం టూల్ని నేర్చుకోవడం కంటే ఆ టూల్ మీద వచ్చే ఇష్యూస్ ఏముంటాయి, వాటిని ఎలా ట్రబుల్ షూట్ చేయాలన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. దట్స్ ఇట్. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యు నో.
ఫైన్. నెక్స్ట్ జై రెడ్డి, యూ కెన్ గో హెడ్ జై రెడ్డి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మీరు ఇందాక శ్రీనివాస్ గారు మీరు అన్నారు క్లాసెస్, ఇంట్రొడక్షన్ క్లాసెస్ సండే ఆఫ్టర్నూన్ అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అదర్ కంట్రీస్ లో ఉన్న వారికి మీరు సండే ఆఫ్టర్నూన్ పెడితే ఇట్ గోన్ బి మిడ్ నైట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ స్టేయింగ్ అదర్ అది కంట్రీ. ఒక్కసారికే ఉంటుందండి, ప్రతిసారికి అట్లా ఏమి ఉండదు. ఓకే, ఈ ఒక్కసారికి ఏంటంటే సండే ఆఫ్టర్నూన్ పెడతాం. అంటే చాలా మంది ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే సండే ఈవినింగ్ పెట్టామనుకోండి, మన వాళ్ళు చాలా మంది ఆ రోజు కొంచెం బయటకు వెళ్ళే మూడ్ లో ఉంటారు. ఆ ఒక్క కారణంతో నేను ఆఫ్టర్నూన్ పెడతాను, అంతకు మించి వేరే సో ఆ రోజు అయితే ఏది సబ్జెక్ట్ వైజ్ గా అయితే డిస్కషన్ ఉండకపోవచ్చు కదా? సబ్జెక్ట్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఉంటుంది. ఓకే, దెన్ ఓకేనండి. ఫైన్. యా, అండ్ అది మీకు రికార్డింగ్ ఉంటుందండి, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అది మీరు మిస్ అయినా యూ విల్ గెట్ ద రికార్డింగ్ అనమాట. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓ గ్రేట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ పవన్ కుమార్, యూ కెన్ గో హెడ్. హాయ్ బ్రో, యాక్చువల్గా మాది నాన్ ఐటీ ఫీల్డ్. సో 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సివిల్ సైడ్. ఓకే. మీరు కోడింగ్ కూడా నేర్పిస్తారా ఇప్పుడు ఇందులో? హలో. యా, ఇందులో కోడింగ్ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇందులో కోడింగ్ అయితే ఉండదు మనకి. ఓకే, కంప్లీట్ గా డెవాప్స్ లో ఏంటి అంటే మనం ఎక్కువగా ఆటోమేషన్ సైడ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. ఇందులో కోడింగ్ ఉంటుంది. మీరు నేర్చుకునే ప్రతి ఒక్కటి అయితే స్క్రిప్టింగ్ ఉంటుంది. ఇప్పుడు బ్యాష్ స్క్రిప్టింగ్ ఒకటి నేర్పిస్తాం ఇక్కడ, దాంతోపాటు యామెల్ ఒకటి నేర్పిస్తాము. అండ్ వాటితో పాటు లైక్ మనకి పైప్ లైన్ కావాలంటే గ్రూవీ ఒకటి, టెరాఫార్మ్, హెచ్ఎల్ ఇట్లా ఉంటుంది. కానీ మనం కోడింగ్ సైడ్ అయితే ఎక్కువ ఫోకస్ చేయమన్నమాట. సో ఈవెన్ దో అంటే కోడింగ్ లేకపోయినా యూ కెన్ గెట్ ఏ జాబ్ యాజ్ ఎ డెవాప్స్. యా, ఓకే. అంటే లైక్ ఇప్పుడు ఆ, వేరే కంట్రీలో ఉంటున్నాము. సో డెవాప్స్ అండ్ జావా పైన ఎక్కువ నేర్పిస్తారు కదా. సో లైక్ అట్లా మీరు వేరే యా, లాంగ్వేజెస్ కూడా కోర్సెస్ ఏమైనా నేర్పిస్తున్నారా? లైక్ కోడింగ్ ఇంపార్టెంట్ కదా అని ఇక్కడ డెవాప్స్ అండ్ లేదండి, జావా పైనే ఉంది మొత్తం. సో కోడింగ్ మీరు ప్రిఫర్ ఎక్కువగా చేస్తారా? ఉంటుంది. యా, ఓకే, ఓకే. అండ్ వన్ లేదు, మన మోర్ దగ్గర కోడింగ్ అయితే అవైలబుల్ గా లేదు. అండ్ వన్ మోర్ థింగ్, కోడింగ్ లేకపోయినా ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ ఫర్ యూ అండి. ఓకే. ఓకే, ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మీరు టెస్ట్ లాంటివి ఏమన్నా పెడతారా? వీకెండ్ టెస్ట్ అని, లేకపోతే డే టు డే అప్డేటింగ్, క్లాస్ అసైన్మెంట్స్ చెప్పిన ఇస్తాం వెంటనే అట్లా ఖచ్చితంగా. అసైన్మెంట్స్? యా, అసైన్మెంట్ ఉంటుంది. Yeah, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఒక జెన్కిన్స్ అనే టూల్ మీకు చెప్పాను. అందులో పైప్ లైన్ చెప్తే పైప్ లైన్ డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్ కేసులు ఇస్తూ ఉంటారు అనమాట. ఈ పైప్ లైన్ ఏ ఎన్వైరన్మెంట్ లో ఎలా డిప్లాయ్ అవ్వాలి, కండిషన్ అని చెప్తాను అనమాట. అట్లా మీకు ఖచ్చితంగా అసైన్మెంట్లు అయితే ఉంటాయి. ఓకే, ఓకే. యా, యా, ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫైన్. సో నెక్స్ట్ నవీన్, యూ కెన్ గో హెడ్ నో. సార్ ఏం లేదు సార్, సింపుల్ సండే లెవెల్ 2 1 గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. కెన్ యూ ప్లాన్ ఆఫ్టర్ 2 ఆర్ బిట్వీన్ 3? 3-4 ఆ టైం కి పెడతానండి, మార్నింగ్ ఏముండదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. యా, ఫైన్. అండ్ రవిశంకర్, లైక్ లాస్ట్లీ రవిశంకర్, లైక్ యూ కెన్ గో హెడ్ రవిశంకర్. యా, సారీ, అది ఇంతకుముందు మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. రవిశంకర్ మీరు మాట్లాడొచ్చు. హలో. మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడు. యా, సో రవిశంకర్ ప్లీజ్ కంటిన్యూ. yeah, ఓకే, sorry. ఫైన్. So ఇంతకుముందు whatever you have explained, it's good. So like నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఒక 7 years of experience ఉంది, దాంట్లో ఒక 20 lakhs ప్యాకేజ్ ఉంది అనుకోండి. సో ఐ విల్ బి కీపింగ్ అరౌండ్ 3 to 4 years of experience in DevOps. So will the companies will be ready to pay extra whatever I will be demanding, around 20% extra hike or 30% extra? So will ఆ పొజిషన్ ఉంటుందా ఒకవేళ ఇప్పుడు All DevOps depends upon your knowledge. Definitely yeah ఉంటుంది. that's what ఒకటే ఇప్పుడు anyhow చెప్తున్నానండి, ఎవ్రీథింగ్ విల్. yes sir, that's what మీరు Don't ఏదైతే worry. చెప్పారో మీకు అది ఇక్కడ కరెక్ట్. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మాకు ఇంత హై ఉంది, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం, ఇప్పుడు చేంజ్ అయిపోయి టెక్నాలజీ. సో అంత డిమాండ్ ఉంటుందా ఉండదా DevOps కి అనేది నా క్వశ్చన్ జనరల్ గా. ఖచ్చితంగా ఉంటుందండి, ఓకే, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అండ్ దెన్ వన్ ఇట్స్ మోర్ ఫైన్. థింగ్ ఏంటంటే, మీకు ఇంకొక ప్రాక్టికల్ కూడా చూపిస్తా. ఎందుకంటే చాలా మందికి ఒక ఐడియా ఉంటుంది, లైక్ అంటే మాకు ఇంత హైపే ఎందుకు ఇస్తారు, అసలు స్కిల్ ప్రాపర్ గా నేర్చుకుంటామా లేదని చాలా మంది డౌట్ ఉండొచ్చు అనమాట. ఈ డౌట్ ని నేను మీకు క్లారిఫై చేయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. మీ అందరికీ చాట్ జీపీటీ తెలుసు, అవునా?
యా సో చాలా మంది వాడుతున్నారు కూడా. సో అయితే ఇక్కడ ఒక చిన్న టెస్ట్ కేసు చూద్దాం మనం. ఆ టెస్ట్ కేసు ఏంటో మీకు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీని వెళ్ళి నేను క్వశ్చన్ అడిగితే ఏమని, చాట్ జీపీటీకి ప్రొమీథియస్ గ్రాఫానా నోడ్ ఎక్స్పోర్టర్ పెట్టాలి అంటే ఎంత టైం పడుతుంది అని చెప్పేసి. లెట్ మీ ఓపెన్ దిస్ వన్ వెరీ క్విక్లీ. సో ఇది చూడండి, చాలా బాగుంటుంది మీకు ఇంట్రెస్టింగ్గా. సో నేను చాట్ జీపీటీలోకి వెళ్ళి ఒక సింపుల్ క్వశ్చన్ ఉంటుంది చాట్ జీపీటీని ఏమని, హౌ మచ్ టైం రిక్వైర్డ్ టు సెటప్ ప్రొమీథియస్ గ్రాఫానా అండ్ నోడ్ ఎక్స్పోర్టర్. సో ఇప్పుడు చాట్ జీపీటీ ఏం చెప్తుందో చూడండి ఒకసారి. సో చాట్ జీపీటీ చెప్పే దాని ప్రకారం మీకు ఎంత టైం పడుతుందో చూడండి. సో ప్రొమీథియస్కి మీ సెటప్కి గ్రాఫానాకి నోడ్ ఎక్స్పోర్టర్కి చూడండి ఇన్స్టలేషన్ టైం ఎంత చూపిస్తుందో. 1 సెకండ్, ప్రాంప్ట్లో ఒక చిన్న చేంజ్. సెటప్ ప్రొమీథియస్ నోడ్ ఎక్స్పోర్టర్. సో ఇక్కడ చూస్తే మీకు ప్రొమీథియస్ సెటప్ ఎంత టైం తీసుకుందని ఇక్కడ ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 to 2 hours, అవునా? దాంతోపాటు నోడ్ ఎక్స్పోర్టర్కి ఎంత టైం చూపిస్తుంది ఇక్కడ 30 minutes చూపిస్తుంది. అండ్ గ్రాఫానాకి ఎంత టైం చూపిస్తుంది 30 minutes టు గ్రాఫానా. అన్నీ మనం తక్కువ వేసుకున్నా మనకి ఎంత టైం పడుతుంది, 2 ఒక to 1 hour 3 పడుతుంది తక్కువ అంతా. యా సరే 1 hour అనుకుందాం. బట్ గైస్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా మన దగ్గర ఒక స్క్రిప్ట్ ఉందని చెప్పేసి. ఇదిగోండి నేను రాసిన స్క్రిప్ట్లో ప్రొమీథియస్ గ్రాఫానా నోడ్ ఎక్స్పోర్టర్కి ఒక సింపుల్గా పీజిఎన్ అని ఒక నేమ్ పెట్టుకున్నాను అనమాట. ఇది నా స్క్రిప్ట్ నేను రాసింది. అయితే ఈ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. చెప్పిన దాని ప్రకారం దాదాపు 1 hour నుంచి 2 hours వరకు పడుతుంది. క్లియరా అండి? మధ్యలో ఒకసారి బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు క్లియరా మీకు? యా ఇట్స్ క్లియర్ నౌ. ఓకే, గివ్ మీ ఎ సెకండ్. సో ఇప్పుడు చూడండి మన దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది కదా, ఆటోమేటెడ్ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ ద్వారా ఈ ప్రొమీథియస్ గ్రాఫానా నోడ్ ఎక్స్పోర్టర్ కి ఎంత టైం పడుతుందో మీరే చెప్పండి. సో ఐ విల్ గో హియర్ అండ్ ఐ విల్ ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్. గైస్ యూ వోంట్ బిలీవ్, అక్కడ మీకు చాట్ జీపీటీ చెప్పిన దాని ప్రకారం ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ లైక్ మినిమం 2 hours అని చెప్తుంది మూడింటిని కలిపి. బట్ ఇక్కడ నేను విత్ ఇన్ 25 seconds లో మొత్తం సెటప్ చేస్తాను. ఓన్లీ 25 seconds. మీరు కావాలంటే చూడండి స్క్రిప్ట్ రన్ చేస్తున్నా. ఓన్లీ 25 seconds లో ప్రొమీథియస్ గ్రాఫానా అండ్ నోడ్ ఎక్స్పోర్టర్. ఇదిగోండి ప్రొమీథియస్ అక్కడ 1 hour చూపించింది, నేను మీకు 3 seconds లో చూపించాను ఇక్కడ. ఓన్లీ 3 seconds. అండ్ గ్రాఫానా అక్కడ 30 seconds చూపిస్తుంది. ఐ విల్ డూ విత్ ఇన్ 15 seconds అనమాట. సో ఇఫ్ యూ కెన్ గో అండ్ సీ ఇట్స్ రన్నింగ్. అండ్ దాంతోపాటు అక్కడ మీకు లాస్ట్ లో నోడ్ ఎక్స్పోర్టర్ అయితే రన్నింగ్ లో ఉంది. సో యూ కెన్ గో అండ్ సీ. చూస్తే ఇక్కడ మీకు 3 రన్నింగ్ లోకి వచ్చింది. ఒకసారి మీకు ఇది ప్రాక్టికల్ గా చేసి చూపించాలంటే ఇదిగోండి నేను పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకుంటాను ఒకసారి. ఇక్కడ మన ప్రొమీథియస్ ఒక పోర్ట్ నెంబర్ వచ్చేసరికి ఇట్స్ 9090. మీకు చూస్తే ప్రొమీథియస్ రన్ అవుతుంది ఇక్కడ. యూ కెన్ సీ ద డాష్ బోర్డ్. అక్కడ మనకి 2 hours చూపించింది, బట్ నాకు 3 seconds లో అయిపోయింది అనమాట ఇది. దాంతోపాటు ఇక్కడ నేను నోడ్ ఎక్స్పోర్టర్ చూస్తే ఇది 9100 అనమాట. ద మెయిన్ పర్పస్ ఇస్ టు కలెక్ట్ ద మెట్రిక్స్. ఇదిగోండి మెట్రిక్స్ నోడ్ ఎక్స్పోర్టర్ ఉంది అండ్ ప్రొమీథియస్ వచ్చింది అనమాట. దాంతోపాటు గ్రాఫానా ఒక డాష్ బోర్డ్ చూడాలంటే మీకు 3000 పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. మీరు ఇచ్చేసినట్లయితే మీకు యూ కెన్ సీ ద గ్రాఫానా డాష్ బోర్డ్ అనమాట. సో ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తా లైవ్ గా, ఎందుకంటే మీకు లైవ్ అనేది ఎంత నేను ఎక్కువ చూపిస్తే మీకు అంత నమ్మకం అయితే వస్తుంది. ఓకే మన కోర్స్ అనేది చాలా ఇన్డెప్త్ గా ఉంటుంది, చాలా మనం ఎక్కువ నేర్చుకోవచ్చు అని చెప్పేసి. సో అందుకే మీకు డెమోలోనే ఇంత డెప్త్ గా చెప్తున్నా. లైక్ డెప్త్ మీన్స్ లైక్ అన్ని ప్రాక్టికల్ గా చూపిస్తున్నా, లైక్ ఎలా ఉంటుంది మన కోర్స్ ఏంటి అని. సో ఇది నా గ్రాఫానా డాష్ బోర్డ్ అనమాట. సో దీంతో మీరు ఇక్కడ సర్వర్ ని మానిటర్ చేయాలన్నా మీకు విత్ ఇన్ 1 second లో సర్వర్ మానిటర్ కూడా చూపిస్తాయి. ఇక్కడ చూడండి నేను లాగిన్ అయిపోయాను అనమాట. ఒకవేళ ఇక్కడ మీరు మీ సర్వర్ ని మానిటర్ చేయాలనుకోండి మీకు ఎంత టైం పడుతుంది, జస్ట్ విత్ ఇన్ 1 second పడుతుంది. చూడండి నేను ఎప్పుడైతే డాష్ బోర్డ్ లో లాగిన్ అయిపోతున్నానో గాయస్ ఇదంతా మీకు నేను క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ జస్ట్ మీకు చూపించడం కోసం ప్రాక్టికల్ గా, అంటే మన కోర్స్ చాలా హై ఎండ్ లో ఉంటుందని, అడ్వాన్స్ గా ఉంటుందని ఇలా చేస్తున్నాను అనమాట.
జస్ట్ గో క్లిక్ ఆన్ సేవ్ అండ్ టెస్ట్, క్లిక్ ఆన్ బిల్డ్ డాష్ బోర్డ్. అంతే, మన డాష్ బోర్డ్ అయితే క్రియేట్ అయిపోయింది. సో డాష్ బోర్డ్ కోడ్ ఈస్ 1860. సో ఇప్పుడు గ్రఫానా ద్వారా ఏంటి, మన ఒక్క సర్వర్ ఏవైతుందో ఆ సర్వర్ అసలు ఎంత సిపియు ఉంది, ఎంత వాడుతున్నాం, ఎంత మెమరీ ఉంది, అవంతా మీకు విజువల్ గా కనపడుతుంది. చూడండి ఇక్కడ, ఇదిగోండి మనకున్న సిపియు ఎంత, మనం ఎంత వాడుకున్నాం, సిస్టమ్ లోడ్ ఎంత, ర్యామ్ ఎంత వాడుకున్నాం, స్వాప్ మెమరీ ఎంత, మన సిస్టమ్ ఎంత టైం నుంచి రన్ అవుతుంది, మనకున్న ర్యామ్ ఎంత, రూట్ వాల్యూమ్ ఎంత, ఇదిగోండి మొత్తం మీకు A to Z మొత్తం ప్రతి ఒక్క సెకండ్ కి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట. బట్ ఇదే మీరు వెళ్ళి చాట్ జీపీటీ అడిగితే చాట్ జీపీటీ ఓన్లీ ఇన్స్టలేషన్ కి 1 to 2 hours చెప్తుంది ప్రొమీథియస్ కి, నోడ్ ఎక్స్పోర్టర్ కి ఏమో 30 minutes చెప్తుంది, అండ్ గ్రఫానాకి ఏమో 30 minutes to 1 hour చెప్తుంది అనమాట. అంటే అక్కడ ఏవైతే మీకు అవర్స్ లో చూపిస్తుందో ఇక్కడ నేను సెకండ్స్ లో చేసి చూపిస్తున్నా మీకు. అది ఎందుకు పాసిబుల్ అవుతుందంటే ఆటోమేషన్. ఇక్కడున్న స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను ఓన్ గా ప్రిపేర్ చేసినాయి అనమాట. మీరు రేపు రియల్ టైమ్ లోకి వెళ్ళి వర్క్ చేయాలన్నా ఇవే స్క్రిప్ట్స్ అక్కడ వాడుకోవచ్చు మీకు. అండ్ క్లాసెస్ లో మీకు ఇవే స్క్రిప్ట్ ని ఎలా వాడి మీరు సెటప్ చేయాలో కూడా మీకు నేర్పిస్తాను. దట్స్ ఇట్. సో ఇప్పుడు అందరికీ ఒక నమ్మకం వచ్చిందండి మన కోర్స్ కంప్లీట్ గా ఆటోమేషన్ ఉందా లేదా అని. కెన్ యూ కన్ఫర్మ్ మీ? మీరు కావాలంటే వెళ్ళి ఇంకా ఎక్కడ ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అడగండి. ప్రొమీథియస్ గ్రఫానా డాష్ బోర్డ్ మీరు సెటప్ చేసి మానిటరింగ్ చేయాలంటే మీకు ఎంత టైం పడుతుందో అడగండి. మాక్సిమం వాళ్ళు ½ an hour చెప్తారు. బట్ మనకి విత్ ఇన్ 1 minute లో అయిపోయింది. టామ్ కెట్ సెటప్ ఎవరన్నా మినిమం 1 minute తీసుకుంటారు, తక్కువలో తక్కువ ఏ స్క్రిప్ట్ కైనా. బట్ నేను మీకు అదే 1 second లో చేసి చూపించాను. ఇట్లానే మనకున్న ప్రతి ఒక్క టూల్ విత్ ఇన్ సెకండ్స్ లో ఎలా సెటప్ చేయాలో మీకు ఈ కోర్స్ అయితే నేర్పించడం జరుగుతుంది అనమాట. దట్స్ ఇట్. ఓకే. నాది ఇంకో క్వశ్చన్ ఉందండి. లైక్ ఏమన్నా ఈ సర్టిఫికేషన్స్ ఏమన్నా ఉంటాయా డెవాప్స్ లో? ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనకి నేను గైడ్ చేస్తానండి. మీరు డెవాప్స్ లో ఏ ఓకే. సర్టిఫికేట్ రాయాలన్నా వాటికి కావాల్సిన మీరు ఎక్కువ ఎక్కడ ఫోకస్ చేయాలి నేను గైడ్ చేస్తాను మీకు. డోంట్ వరీ అబౌట్ ఓకే. యా, ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీరు కోర్స్ గురించి అయితే ఎటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. యు ఆర్ అనే సేఫ్ హ్యాండ్స్. కాకపోతే మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అంటే డైలీ ఒక 2 hours ప్రాక్టీస్ చేయండి. 2 hours అంతకంటే ఎక్కువ 2 hours సరిపోతుంది. ఓకేనా? మీరు కనుక 2 hours మీ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ఎండ్ ఆఫ్ ద కోర్స్ కి మీకైతే మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ మీకు జాబ్ క్రాకింగ్ అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మన కోర్స్ లో అంత ఇన్ డెప్త్ గా వెళ్తాం మనం ఖచ్చితంగా. దట్స్ ఇట్. ఓవర్ టు యు అండి శ్రీనివాస్ గారు. యూ కెన్ టేక్ ఇట్ నౌ. ప్లీజ్ టేక్ ద హోస్ట్. ఇంకెవరన్నా? నేను తీసుకున్నాను. సాయి చేయండి, అన్మ్యూట్ చేసుకోండి సాయి. ఐ థింక్ రాహుల్ నాది హోస్ట్ ఇచ్చే నాకు ఇంకో షేర్ హోస్ట్ క్లైమ్ చేసి చేస్తాను. షేర్ చేస్తాను. యా, ఇవ్వండి. ఫైన్. యా, సాయి అన్మ్యూట్ చేసుకోండి. యా, ఇది ప్రాక్టికల్స్ కి లైక్ మనకి సర్వర్స్ లాగిన్ ఎట్లా, అది అంటే సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయాలా లేకుంటే ఏ సర్వర్ మీరు లాగిన్ అడిగేది? మన ప్రాక్టీస్ అంటే చేయడానికా? ప్రాక్టికల్స్ యా. ఏం అక్కర్లేదు, మీరు AWS అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అంతే. ఓకే. ఈ డెవాప్స్ ఓకే, లైక్ డెవాప్స్ లైనక్స్ ఇవన్నీ అవన్నీ కూడా మీరు AWS సర్వీసెస్ యూస్ చేసి వర్క్ చేస్తూ ఉంటారు. అంటే లైనక్స్ ఉన్నాయనుకోండి, మనం AWS లోనే 7 సర్వర్స్ క్రియేట్ చేసుకుని లైనక్స్ సర్వర్స్ దాంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటాం. దాంట్లోనే అంటే ప్రాక్టీస్ లోకల్ చేసుకుంటాం. సిస్టమ్ లో ఏం దానికి ఇన్స్టాల్ చేసే అవసరం లేదా? లోకల్ చిన్న ఇన్స్టాల్ చిన్న చేసి టూల్స్ అవసరం అవుతాయి. అంటే ఇప్పుడు లైనక్స్ ఉందనుకోండి, లైనక్స్ మనం అక్కడ AWS కన్సోల్ లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. లేకపోతే ఇప్పుడు మనకి మొబిఎక్స్ అని చెప్పి ఇట్లా కొన్ని సర్వీసెస్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. ఆ టూల్స్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే చేసుకుంటాం. చిన్న చిన్న ఉంటాయి, అవన్నీ పెద్ద మెమరీ కన్సంప్షన్. ఓకే 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 ఓకే, అదే క్వశ్చన్. యా, థ్యాంక్ యూ. సో ఐ థింక్ ఆల్ ఆర్ ఫైన్. ఇంకెవరివి హ్యాండ్ రైజ్ అయితే నాకు కనపడట్లేదు. సో అంతా క్లియర్ అని అనుకుంటున్నానండి. మీ అందరికీ కూడా నేను వాట్సాప్ లో పేమెంట్ ఐడి పంపిస్తాను, మొబైల్ నెంబర్ పంపిస్తాను. సో అందరూ కూడా పేమెంట్ చేసేసి నాకు స్క్రీన్ షాట్ షేర్ చేయండి ఎవరైతే డిసైడ్ అయ్యారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరూ కూడా డిసైడ్ అయిన వాళ్ళందరూ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పేమెంట్స్ చేసేయండి. నేను సెపరేట్ గ్రూప్ లో యాడ్ చేస్తాను మీ అందరినీ కూడాను. అండ్ లాస్ట్ మినిట్ పేమెంట్స్ అట్లాంటి వాటికి ప్రిఫరెన్స్ అవుతుంది. అందరూ ఎవరైతే డిసైడ్ అయ్యారో వాళ్ళందరూ కూడా చేసేసి నాకు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ సో మచ్ రాహం. ఓకే, ఇవాళతోటి మన డెమో సెషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. రేపు అందరికీ కూడా
రేపు అందరికీ ఏమి క్లాస్ ఉండదు. సండే ఆఫ్టర్నూన్ ఓన్లీ పే చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో థ్యాంక్ యూ గైస్. మిమ్మల్ని క్లాస్ లో మీట్ అవుతాను. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ గరీబ్. అండ్ వన్ మోర్ థింగ్, కపుల్ ఆఫ్ క్వశ్చన్ ఫ్రమ్ ఆన్లైన్ లైక్, సో ఖచ్చితంగా మీకు ఒకవేళ ఏమైనా ఎడిషనల్ గా నేర్చుకోండి వెబ్సైట్ సజెస్ట్ చేస్తామండి జోష్న. అండ్ టాపిక్ వైడ్ గా మీకు రికార్డింగ్ అండ్ మెటీరియల్ రెండు ప్రొవైడ్ చేస్తాం. డోంట్ వరీ. అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి. సో ఇవాళ సెషన్ అందరికీ క్లియర్ గా ఉందా? ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. సో ఇంకా ఏమైనా క్వైరీస్ ఉన్నా డోంట్ వరీ, మన సెషన్ లో మాట్లాడుకోవచ్చు అండి. సో ఖచ్చితంగా మీకు సెషన్ లో అయితే అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాం. ఓకే, మోస్ట్లీ ఇక్కడైతే అన్ని అయిపోయినాయి, బట్ ఇన్ కేస్ ఇంకేమైనా ఉంటే. ఓకే దెన్. సో ఐ హోప్ యూఆర్ గుడ్ అండి. ఫైన్, థ్యాంక్ యూ ఐ ఆల్. సో థింక్ మీట్ యూ ఆన్ రాహుల్ వీళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ అవుతున్నట్లేదు. మీరు పోస్ట్ క్లైమ్ చేసుకుని ఇవ్వండి ఒకసారి అందరికి అన్మ్యూట్ ఆప్షన్. సో గైస్ మీ అందరికీ ఇచ్చేయండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. సో యూ కెన్ స్పీక్ నో. అంతా క్లియర్ కదా మీ అందరికి? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ మీ వన్ లాస్ట్ టైం? ఓకే, హలో సార్. ఓకే అండి. సో ఐ మీట్ యూ ఆల్ ఆఫ్ యూ ఇన్ ద మండే సెషన్. సో మండే మనకి సేమ్ టైం క్లాస్ ఉంటుంది అనమాట. సో ప్లీజ్ కంప్లీట్ యువర్ పేమెంట్స్ బై మండే సెషన్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ. అందరూ కూడా సండే వరకు పేమెంట్స్ చేసేసుకోండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకోండి. లాస్ట్ మినిట్ లో చేయొద్దు ప్లీజ్, అది మాత్రం కొంచెం కన్సిడర్ చేయండి. ఎందుకంటే నేను ఆ టైంలో ఏదో వర్క్ లో ఉంటాను, లేకపోతే మీటింగ్ ప్రిపేర్ అవుతుంటాను, అప్పటికప్పుడు చేసి నాకు చివరి నిమిషంలో అందరూ అట్లా చేస్తూ ఉంటారు. సో మీరు డిసైడ్ అయితే కనుక డెసిషన్ తీసుకుంటే ఓకే, రైట్. లేదు అంటే నెక్స్ట్ బ్యాచ్ అనుకున్నా ఏదన్నా ఆ ప్రకారం చేయండి, ప్రాబ్లం. ఓకేనా? దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. రాహం, థ్యాంక్ యూ అండి. We'll meet again Sunday, and from Monday onwards another regular class. Okay.